నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 6th క్లాస్ తెలుగు నుండి టోటల్ లెసన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. మీకు టైం ఉంటే నోట్బుక్లో రాసుకోండి, లేదంటే పీడిఎఫ్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మన ఛానల్లో ప్రతి కంటెంట్ కూడా టెక్స్ట్ బుక్లు ప్రామాణికంగా తీసుకొని ప్రతి పాయింట్ కూడా పేజీ నెంబర్తో సహా ఇవ్వడం జరుగుతుంది. మీకు మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేవి నాకు చాలా విలువైనవండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. పాఠం, ప్రక్రియ, ఇతివృత్తం, కవి లేదా రచయిత. వీటి గురించి చెప్పుకోవాలంటే మనం ఆల్రెడీ కవి పరిచయాలు కాకుండా ప్రక్రియ, ఇతివృత్తం కోర్సుతో నేర్చుకుందాము. అక్కడైతే ఇది ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ చెప్పుకోవడం కూడా మనకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇదైతే నేను లీవ్ చేస్తున్నాను. పేజీ నెంబర్ 1 ఇక్కడ ప్రతిదీ కూడా పేజీ నెంబర్లో ఉంటుందండి. ఇక్కడ చూద్దాము. అమ్మ ఒడి పాఠం ఉద్దేశం: అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియచేయటం. అమ్మ ఒడి పాఠ్యభాగ రచయిత బాడిగ వెంకట నరసింహరావు. కవి పరిచయం చూద్దాము. నెక్స్ట్, ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధి చెందారు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహరావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహరావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహరావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహరావు సంపూర్ణ రచనలో 2వ సంకలనంలోనిది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, జతపరచడం చూసుకున్నట్లయితే అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది. దాన ధర్మాలకు నిలయాలు అమ్మ చల్లని చేతులు. క్రింది వానిలో సరైన అక్షరాలను ఖాళీల్లో ఉంచి పదాలను రాయండి. సో ఈ అక్షరాలను వీటిల్లో ఉంచమంటున్నారు. ఇవేంటంటే ఫస్ట్ ఇది బలపం, సెకండ్ వన్ కంఠం, థర్డ్ వన్ అరక, ఫోర్త్ వన్ ఆభరణం, ఫిఫ్త్ వన్ పతకం, సిక్స్త్ వన్ ఇంధనం, సెవెంత్ వన్ శతకం, ఎయిత్ వన్ సఫలం, నైన్త్ వన్ శంఖం, 10th వన్ ఢమరకం. ఇక్కడ చూసారా, ఈ అక్షరాలు మనం దీంట్లో ఉంచితే అవే పదాలు కనిపిస్తాయి మనం చెప్పుకున్నవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింది పదాలను చదవండి, తేడాను గమనించండి. సున్నాను ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి, చదవండి, ఉక్త లేఖనం రాయండి. ఇక చూడండి, కల కలం, పడగ పండగ, జల జలం. అంటే ఇక్కడ సున్నాను ఉపయోగించి ఈ అక్షరాలు అన్నమాట. జట ఎగ్జాంపుల్గా ఇచ్చారు. జంట, కడ, కండ, జయ జయం, జగం జంగం, గడ గండం, వందన వందనం. ఇక్కడ మనము ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారు కదా, మనం ఇప్పుడు రాయాలన్నమాట. అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలను రాయండి అంటున్నారు. అదా అందం ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారు. నెక్స్ట్, దత దంతం, రఘ రంగం, సగ సగం, జగ జగం, అహ అహం, జయ జయం, ఆనద ఆనందం, ఇధన ఇంధనం, అగన అంగన, చదన చందనం. ఇవి కరెక్ట్ ఆన్సర్లు అండి. ఇక్కడ మీకు కింద ఆన్సర్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది అక్షరాల్లో సున్నాను సరైన చోట ఉంచి పదాలను రాయండి. ఇవి కూడా సేమే. వమ్రా అని ఇచ్చారు, వరం. దడం అని ఇచ్చారు, దండ. చూడండి, రమ్న రణం, జమ్న జనం, ఘమ్మన గమనం, పయనం మండపం. సో ఇవి పెద్దగా అంటే అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, పెద్దగా చదవక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఇక్కడ చూద్దామండి. క్రింది పదాల్లో అక్షరాలను తేడాలను గమనించి చదవండి, రాయండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి, ఉక్తలేఖనం రాయండి. కరం చేయి, ఖరం గాడిద, చలం కదిలేది, చలం నెపము వెనుదీయట, పతకం బహుమతిగా ఇచ్చే ఒక బిల్ల, పథకం వ్యూహం, లత తీగ, కథ కథ, పరం ఇతరం, ఫలం పండు. నెక్స్ట్, గజం ఏనుగు, ఘనం గొప్పది మేఘం,
జనం ప్రజలు, ఝషం చేప, డంభం ప్రగల్భం, ఢంక పెద్ద డప్పు, దళం ఆకు సైన్య విభాగం, ధనం డబ్బు, బలపం పలకపై వ్రాసే సాధనం, భరతం భారతదేశం సంగతి. నెక్స్ట్ క్రింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి, చదవండి. రాక అరక. సో ఇక్కడ కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. పడవ, నగరం, ఆనందం, కండరం అవే తిరిగేసి ఉన్నవి మనము సరైన పదాల్లోని అంటే క్రమపరిచి రాయమంటున్నారు. తబల, వనజ, తగరం, సంతకం, మండపం. అంటే 5th నుంచి 6thకి వెళ్తారు కాబట్టి సో కొంచెం వాళ్ళకి డైరెక్ట్గా మొత్తం అన్నీ కొంచెం కష్టంగా ఉండకూడదు కదా అని స్టార్ట్ చేశారనమాట అలాగా. నెక్స్ట్ మనకైతే అంత అవసరం లేదు కదా. నెక్స్ట్ మొట్టమొదట పూజించదగిన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. నెమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరిన వారు కుమారస్వామి. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని ఎవరికి చెప్పారు? నారదుడు వినాయకుడికి చెప్పారు. ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దామా. సెకండ్ లెసన్ తృప్తి లెసన్. తృప్తి పాఠం ఉద్దేశం. సాటి మనుషుల సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఈ యొక్క తృప్తి పాఠం ఉద్దేశం అన్నమాట. తృప్తి పాఠ్యభాగ రచయిత ఎవరు? సత్యం శంకరమంచి. కవిపరిచయం చూద్దామండి. నెక్స్ట్ కవిపరిచయం. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు ఈయన. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు మొదలైనవి నవలలు. మనం వీటికి సంబంధించిన కోడ్స్ కూడా పెట్టామండి కవిపరిచయాలకు సంబంధించి. అరహర మహాదేవ నాటకం, దిన వారపత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథల్లోనిది. నెక్స్ట్ తృప్తి పాఠంలో అందరూ బావగాడని పిలిచే పాత్ర పేరేంటి? పూర్ణయ్య. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుణింతాక్షరాలలో తేడాను గమనిస్తూ క్రింది పదాలు చదవండి, ఉక్త లేఖనం రాయండి, అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఇక్కడ ఏంటంటే కలం, కాలం, చలి, చావిడి, టముకు, టామి, తడి, తాడి. సో వీటి యొక్క అర్థాలు అయితే చూద్దాము. కలం పెన్ను, కాలం సమయం, చలి శీతలం, చావిడి పెద్ద గది, టముకు చాటింపు, టామి సంతోషం తీవ్రమైన, తడి చెమ్మ, తాడి తాళవృక్షం, పదం శబ్దం, పాదం. నెక్స్ట్ పాదం చరణం, అడుగు భాగం, కాలు, కిటికీ గవాక్షం, కీటకం చిన్న పురుగు, చిరాకు విసుగు, చీర స్త్రీలు ధరించే వస్త్రం లేదా కోక, టింకు తెలివైనవాడు, టీకా వ్యాధి నిరోధకత పెంచే మందు లేదా వ్యాక్సిన్. రిమైనింగ్ కూడా చూద్దాము. తిను ఆరగించు, తీరం దరి, పిత తండ్రి, పీత ఎండ్రకాయ, కుదురు స్థిరం, చెట్టు, కూతురు కుమార్తె, చురుకు ఉత్తేజం, చూరు పెనక, టుంగు తూగు, ధ్వన్య అనుకరణం, ఊగు. నెక్స్ట్ పదం చూసుకున్నట్లయితే టూరు ప్రయాణం, తుల సాటి, తూము గొట్టం, పురి నగరం, పూరి అల్పాహారంగా తీసుకునేది, గోధుమ పిండితో చేసేది. నెక్స్ట్ చూద్దాము. సో ప్రతిదీ కూడా చూడండి పేజీ నెంబర్లతో ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కువగా గుణింతాక్షరాలతో తేడాను గమనిస్తూ చదవండి, అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి, ఉక్త లేఖనం రాయండి అంటున్నారు. సో డైరెక్ట్గా ఇవన్నీ చదవకుండా వీటి యొక్క అర్థాలు అయితే చూద్దాము. ఎందుకంటే ఇక్కడ గది అని ఉంది, ఇక్కడ చూడండి అలా మీకు పదం ఉండి దాని యొక్క అర్థం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ చదవనవసరం లేదు. నెక్స్ట్కి వెళ్ళిపోదాము. గది ఇంటిలోని ఒక భాగము, గాది ధాన్యం నిల్వ చేసేది, జలం చిన్న డిఫరెన్సేనండి, దాంట్లోనే మీనింగ్ మాత్రం డిఫరెంట్ అవుతుంది చూసారా, వేరుగా ఉంటుంది. జలం నీరు, జాలం సమూహం, డబడబ ధ్వన్య అనుకరణం, డాబా మిద్దె ఇల్లు, దడి తాటి లేదా కొబ్బరాకులతో కట్టిన అడ్డం, దాడి దండయాత్ర,
బడి పాఠశాల, బాడి బురద, గిరి కొండ, గీత భగవద్గీత అండ్ రేఖ, జిలుగు మెరయు, జీలుగు తేలికైన ఒక రకపు కర్ర, డింకి విఫలం చిన్న పడవ. నెక్స్ట్ డీలా నిరాశ. స్లోగా చెప్తున్నానా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానా కొంచెం కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే రెక్టిఫై చేసుకుంటాను. నెక్స్ట్ దిన రోజు, దీన దైన్య, బిరబిర తొందరగా, బీర ఒక రకపు కూరగాయ, గుడి దేవాలయం, గూడు కులాయము, జులుం ఇతరులను ఇబ్బంది పెట్టే బల ప్రదర్శన లేదా హింసించడం, జూలు కేసరము, బుడుగు చిన్నవాడు, గూడూరు ఒక ఊరు, పక్షి గూళ్ళు ఎక్కువ కలది, దుడుకు తొందర, దూకుడు తొందరపాటు. నెక్స్ట్ బురద బాడి, బూర బాక, గృహం ఇల్లు, విజృంభణ చెలరేగడం, కృపానం కత్తి, దృఢం దట్టమైన. నెక్స్ట్ పుష్టి బృందం సమూహం. ఇక్కడ కూడా చూడండి, క్రింది పదాల గుణింతాక్షరాల తేడాను గమనిస్తూ చదవండి, అర్థంలో ఉపాధ్యాయులు అడిగి తెలుసుకోండి, ఉక్త లేఖనం రాయండి. 6th క్లాస్ ఎక్కువగా మీనింగ్సే ఉంటాయండి. నెక్స్ట్ చూద్దాము. కెరటం అల, కేతనం జెండా, కైక దశరథుని భార్య, కొడుకు కుమారుడు, కోడలు కొడుకు భార్య, కౌలు అద్దె చెల్లించి భూమి లేదా ఆస్తిని కలిగి ఉండుట, చెదపురుగు, చేను పొలం, చైను గొలుసు, చొరవ చనువు, చోటు స్థలం, చౌక ధర తక్కువ, టెంక విత్తనం లేదా మామిడి మొదలైనవి, టేకు చేవగల కలప, టైరు అలసట, టొంకు అసహజమైన, టోపీ మోసం తలపాగా, టౌను పట్టణం, తెర పరదా. కొంచెం ఫాస్ట్గానే చెప్పేస్తున్నాను, ఇక్కడ మీనింగ్స్ చదివేస్తున్నాను. తేరు రథం, తైలం నూనె, తొన భాగం ముక్క, తోట వనము, తౌడు మెత్తని చిట్టు, పెరుగు దది, పేరు నామము, పైరు పంట, పొర పై చర్మం, పోరు యుద్ధం, పౌడరు పిండి, గెల గుచ్చము, గేదె బర్రె, గైడు మార్గదర్శి, గొడవ తగాద, గోడ రాతి నిర్మాణం, గౌను బాలికలు ధరించే వస్త్రము, జెముడు చెమ్ముడు, జేబు చొక్కాయి సంచి, జైలు కారాగారం, జొంపు ఉత్సవము, జోల లాలి, జాకు బురద. నెక్స్ట్ డెందం హృదయం, డేగ శ్యానము, డైరీ దినచర్య, డొంక నడిచి పల్లంగా ఏర్పడిన కాలిదారి, డోలు వాద్య పరికరం, డౌను దిగువ, దశ దిక్కు, దేశం ప్రదేశం, దైవం దేవుడు, దొర పరిపాలకుడు, దోమ మసకము, దౌడు పరుగు, బెడద బాధ, బేరం ఖరీదు, బైబిలు క్రైస్తవ మత గ్రంథం, బొరుసు కంతి, బోరు విసుగు, నీటి పంపు, బౌలరు బంతిని విసిరేవాడు. ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇక్కడ చూడండి, హల్లు ఒత్తు ద్విత్వాక్షర పదాలు. సో మీరు 2 పదాలు సొంతంగా రాయమని చెప్పారు. ఇక్కడ చూడండి, హల్లు అంటే కా నుంచి బండి వరకు ఉన్న అక్షరాలన్నింటినీ హల్లులే అంటాం కదా. సో ఇక్కడ ఒత్తు చూడండి, కా కింద కావొత్తు, చా కింద చావొత్తు, సేమ్ ఒత్తులు అనమాట ఇవి. నెక్స్ట్ ద్విత్వాక్షరం, ఈ ఒత్తు అనేది పక్కకు చేరేసరికి ఇది ద్విత్వాక్షరం అవుతుంది. అంటే ఏ అక్షరం అదే అక్షరం పక్కన ఒత్తు చేరితే మాత్రం అది ద్విత్వాక్షరం అంటారు. సో కాకి చావొత్తు చేరింది అనుకోండి, అదేమవుతుందంటే సంయుక్తాక్షరం అవుతుంది. సో అదే ఒత్తు చేరితే మాత్రం ద్విత్వాక్షరం అవుతుంది. ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటామని పైన చదువుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ద్విత్వాక్షర పదాలు ఏమయ్యాయంటే, సో ఇక్కడ చూడండి, అక్క లక్క. సో కా కింద కావొత్తు, అది ద్విత్వాక్షరంతో ఒక అక్షరం చేరి ఉంది అంటే అది పదము, ద్విత్వాక్షర పదం అవుతుంది. సో మచ్చ, లచ్చి, అట్ట, బుట్ట, అత్త, నత్త, కప్ప, గొప్ప. సో ఇప్పుడు ఇక్కడ మీరు సొంతంగా రాయండి అని చెప్పారు కాబట్టి అవి కూడా చూసేద్దాం. కా నక్క చుక్క, చాకి మరొక ద్విత్వాక్షర పదము, పచ్చి పిచ్చి, తట్ట గట్టు, గిత్త సత్త, అప్పు చెప్పు. సో అవన్నమాట మనం సొంతంగా రాయవలసినవి. నెక్స్ట్
ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సంయుక్తాక్షరాలు పుణ్యము, చంద్రుడు, కీర్తి. ఇవి ఎందుకు సంయుక్త అక్షరాలు అయ్యాయి అంటే సంయుక్తాక్షరాల పదాలు, సంయుక్త పదాలు ఇవి. ఇక్కడ చూడండి, అనకి యా ఒత్తు అనేది చేరింది అంటే ఒక హల్లుకు వేరొక హల్లు చేరింది అనమాట. యా అనే వేరొక హల్లు దానికి చేరింది కాబట్టి అది సంయుక్తాక్షరం అయింది. అక్షరం ఒక సంయుక్తాక్షరం అనేది ఈ మిగిలిన ఈ 2 అక్షరాలతో చేరింది కాబట్టి ఇది సంయుక్తాక్షర పదం అయింది. సో అది సంయుక్త పదము. నెక్స్ట్ చంద్రుడు, కీర్తి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవ్వబడిన అక్షరాలను కలిపి సంయుక్త అక్షరంగా మార్చి పదాలను రాయండి అంటున్నారు. ఇక్కడ చూడండి, వజ్ ప్లస్ ఇర్ ప్లస్ అము వజ్రము, ఇజ్ ప్లస్ ఇర్ వజ్ర అము వజ్రము. నెక్స్ట్ సేమ్ ఉల్ ఇక్ అలు ఉల్కలు. సో మనము ఈ పదాన్ని విడదీస్తే ఇలా విడదీస్తామండి. ఖర్చు ఫస్ట్ కర్ అంటున్నాము అంటే ఫస్ట్ కర్, తర్వాత ఏం చేస్తున్నాము ఇచ్ కచ్ అంటున్నాము. ఆ ఖర్చు ఊ అనేది చివర వస్తుంది, ఊ అక్షరం. సో చివర ప్లస్ ఊ ఖర్చు. అలాగే కుర్చీ చూడండి, కుర్ తర్వాత ఏం పలుకుతున్నాం కుర్చీ, ఇచ్ కుర్చ్. ఇప్పుడు కుర్చీ అంటున్నాం కాబట్టి చివర ఏమొస్తుంది ఈ వస్తుంది. సో ప్లస్ ఈ. అంతే అండి, అందరికీ తెలిసినవే, నేను జస్ట్ అలా చదువుతున్నాను అనమాట. నెక్స్ట్ బాల్యము, చెట్లు. నెక్స్ట్ 2 ఒత్తుల పదము చూడండి, 2 ఒత్తుల పదం ఇక్కడ చేరింది. వస్త్రము 2 ఒత్తులు ఉన్నాయి, సా కింద రావొత్తు ఉంది, అలాగే తావొత్తు ఉంది, వస్త్రము. నెక్స్ట్ లక్ష్మి, అలాగే అగస్త్యుడు, కక్ష్య, రాష్ట్రము, ప్రాశస్త్యము. 2 ఒత్తుల అక్షర క్రమం చూసుకున్నట్లయితే ఇస్, ఇత్, ఇర్, ఆ, వస్త్ర. అంటే ఈ స్థావొత్తుకి ఇక్కడ ఈ 2 ఒత్తుల అక్షర క్రమం అనేది చెప్పారండి. సో ఫస్ట్ ఏంటి ఇస్, నెక్స్ట్ ఏంటి ఇస్త్, వస్త్ అంటున్నాము, వస్త్రము. రా అనేది తర్వాత పలుకుతున్నాం, తాకి తర్వాత పలుకుతున్నాం కాబట్టి ఫస్ట్ ఏమొచ్చింది తా, వస్త్రము వస్త్రము. సో అందుకే ఇది ప్లస్ రా అనేది తా తర్వాత వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇలా ఉంది కదా, సో ఇది ఫస్ట్ వస్తుంది, ఇస్ ప్లస్ ఇర్ ప్లస్ అనుకోవద్దు. ఇక్కడ ఫస్ట్ మనం చదివే ప్రొనౌన్స్ని బట్టి మనము ఈ క్రమం అనేది రాయాలి. సో మీకు అన్నీ తెలిసినవే, జస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చిన్నది ఇస్తున్నాను అంతే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొదట పలికే రాసే అక్షరం మిగిలిన ఒత్తులు. సో ఇక్కడ నేను ఏదైతే చెప్పానో అదే అనమాట. 2 ఒత్తులు ఉన్న అక్షరం ఏంటి ఇస్త్, మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఇక్కడ ఇలా రౌండ్ ఆఫ్ చేశాను కదా 2 ఒత్తులు ఉన్న అక్షరం ఏంటనేది. సో అదే ఇక్కడ ఇంకా ఎక్స్ప్లెనేషన్ అయితే ఏం లేదు. అక్కడ ఆన్సర్లు కూడా చూడండి, ఇక్కడ ఆన్సర్స్ అయితే క్లియర్గా ఇచ్చున్నాము. శ్రీకృష్ణుడి స్నేహితుడు ఎవరు? కుశేలుడు. కుశేలుడు శ్రీకృష్ణుని వద్దకు ఏం తీసుకొని బయలుదేరాడు? పిడికెడు అటుకులు. ఇక్కడతో సెకండ్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లెసన్ మా కొద్ది తెల్లదొరతనం. నెక్స్ట్ మా కొద్ది తెల్లదొరతనం పాఠం ఉద్దేశం ఏంటంటే స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం. మా కొద్ది తెల్లదొరతనం పాఠ్యభాగ రచయిత ఎవరంటే గరిమెల్ల సత్యనారాయణ. ఈయన యొక్క కవి పరిచయం చూద్దాము. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు మరియు కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతంలో, ఇక్కడ 1 అనేది రాంగ్ పడిందండి. 1921లో స్వరాజ్య గీతంలో, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనం అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెల్ల సత్యనారాయణ.
ఇక చూడండి పోయం ఇచ్చారు, దానికి క్వశ్చన్స్ కూడా ఇచ్చారు, అవి కూడా ఆన్సర్లు చూద్దాము. ఏమి మహిమంబు గలదో నీ నామందు, బాపు అని పేరు వీనులబడిన ఎంత నిలువనను నాదు మేనెల్ల పులకరించు, జల్లుమని నాదు హృదయంబు జలధరించు సారస్వత ప్రపంచమంబు నందు గాంధీ అనియడి వర్ణయుగంబు తోడ సాటివచ్చుడు వేరొక్క మాట గలదే. ఎవరు చెప్పారన్నమాట? నాలో కృష్ణారావు గారు రాశారనమాట. సో దీని యొక్క క్వశ్చన్లో ఆన్సర్లు చూద్దాము. ఎవరి నామం వినడం వలన మేను పులకరిస్తుందని కవి అంటున్నారు? బాపు, గాంధీ గారి నామం. ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది? గాంధీ గారి గురించి. ఈ కవితలో అక్షరాల జంట అని అర్థం వచ్చే పదబంధం ఏది? అక్షరాల జంట వర్ణయుగంబు. పై కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. హృదయం ఏమని జలధరించింది? సో A to Z అన్నీ వేస్తున్నానండి, చూడండి. నెక్స్ట్ గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉండదు. దొరతనం అంటే పాలన. శ్రీరాముని పాలనలో అయోధ్య ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు అంటే ఒక సొంత వాక్యం రాయమన్నారు. సో అది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏనండి. నెక్స్ట్ చూద్దాం. కూడు లేని పేదలను ఆదరించాలి. కూడు అన్నం. సొంత లాభం సొంతైన మానుకొని పొరుగువారికి తోడ్పడాలి. లాభం ప్రాప్తి ప్రయోజనం. ఇక్కడ కొంతైనా కానీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలా ఇచ్చేసాను. ముల్లే ధనం. క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు గుర్తించి రాయండి. చేటు కలిగించే పనులు చేయకూడదు, అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి. చేటు కీడు. విజయనగర రాజులు కృష్ణదేవరాయలు ఆ ప్రభు తెలుగు భాషను ఎంతగానో ఆదరించాడు. రాజు ప్రభువు. ఇక్కడ చూడండి ఆన్సర్లు అయితే ఇలా ఇచ్చాను. అధికారం కోసం పోరాటం, ఆస్తుల కోసం యుద్ధం చేయడం మంచిది కాదు. పోరాటం, యుద్ధం అనేది సమానార్థక పదమే. నెక్స్ట్ చూద్దాము. క్రింది పదాలను సరైన వ్యతిరేకార్థక పదాలతో జతపరచండి. కావాలి వద్దు, మంచి చెడు, వింటాడు వినడు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇవి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేవి. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని 3. చూడండి. ఆటు అవు వరకు ఇవి అచ్చులు అనమాట, 16 ఉంటాయి. నెక్స్ట్ కా నుంచి హా వరకు 37 హల్లులు. 0, అరసున్న, విసర్గ ఇవి 3 ఉభయాక్షరాలు. వీటి గురించి నేను క్లియర్గా అయితే వర్ణమాలన ఒక పార్ట్ 1 పార్ట్ 2 కింద కూడా చేశాను. అవి చాలా ఇంపార్టెంట్. కోడ్స్తో కూడా చేశాను, బాగా గుర్తుంటాయి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. నెక్స్ట్ అచ్చుల విభాగం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఇవి. ఆ, ఈ, ఉ, రు, రు, ఏ, ఓ. జస్ట్ ఒక మాత్ర కాలంలో. వీటిని రశ్వాలు అంటారు, అరశ్వాలు. 2 మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఇవి దీర్ఘం తీస్తాం అనమాట, దీర్ఘాలు. ఈ, ఊ అలా దీర్ఘాలు తీస్తాం కాబట్టి 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు. 2 మాత్ర అంటే సెకండ్, 1 సెకండ్ కాలంలో ఉచ్చరించే అక్షరాలు అన్నమాట. నెక్స్ట్ హల్లులు విభాగం. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. నేను క్లియర్గా చెప్పానండి. ఇవి వర్ణమాల అయితే ఖచ్చితంగా చూడండి. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కా, ఖ, ఘ, ఘ, జ్ఞ. కా వర్గం ఇది చా వర్గం, ఇది టా వర్గం, ఇది తా వర్గం, ఇది పా వర్గం. స్టార్టింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఆ అక్షరం సంబంధించింది కాబట్టి కా వర్గం, చాకు సంబంధించింది చా వర్గం. సో ఇదనమాట. ఇవి 5 వర్గాలుగా విభజించారు. ఇవి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. నెక్స్ట్ ఇదిగోండి, ఇవి చాలా ఈజీగా చెప్పాను. కఠినంగా పలికే అక్షరాలు క, చ, ట, త, ఫ. ఇవి పరుషాలు అంటాము. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే పురుషులు కఠినంగా ఉంటారు. నెక్స్ట్ తేలికగా పలికే అక్షరాలు గజ, డ, దబ. ఇవి సరళాలు.
తేలికగా సరళంగా ఉండేవాళ్ళు ఎవరు? స్త్రీలు. సో జస్ట్ జోక్ అండి. సో అలా గుర్తుపెట్టుకోండి. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు, వర్గాల్లో ఉండే ఒత్తు అక్షరాలు మనకు ఆల్రెడీ తెలిసిందే. మనం ఒత్తు పెట్టి పలుకుతూ ఉంటాం. ఖ ఖ ఛ అలా అనమాట. అవి వర్గయుక్కులు. అంటే ప్రతిదానికి ఒక మేకు ఉంటుంది అనమాట. మేకులు అన్నట్టుగా వర్గయుక్కులు అలా గుర్తుపెట్టుకోండి. ముక్కు సహాయంతో పలికే అక్షరాలు ఇవి. ముక్కు సహాయంతో, నాసికం అంటే ముక్కు అండి, అక్కడే మీకు తెలిసిపోతుంది. నాసికం, ముక్కు, ముక్కు సహాయంతో పలికే అక్షరాలు అనునాసికాలను గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇజ్, ఇన్, అన్. సో ఇలా నాలుగుతో పలుకుతాం కాబట్టి అవి అనునాసికాలు. నెక్స్ట్ అంగిలి సహాయంతో పలికే అక్షరాలు యా, రా. మీరు చదువుతుంటే తెలుస్తుందండి. అంగిలి అంటే గొంతు దగ్గర ఉండే ఈ అంగిలి సహాయంతో పలుకుతాం. సో ఇవి అంతస్తాలు, అంగిలి అంతస్తాలు. సో అలా గుర్తుపెట్టుకోండి. గాలిని బయటకు ఊతూ పలికే అక్షరాలు స్, ష, ష, హ. ఇవి ఊష్మాలు. అంటే ఊది పలికేవనుకోండి, ఊది పలికే అక్షరాలు ఊష్మాలు. సో అలా గుర్తుపెట్టుకోండి. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలన్నమాట. పరుషాలు సరళాలు కాకుండా, పరుషాలు ఏంటి? కఠినంగా పలికేవి కచడతపాలు. సరళాలు ఏంటి? గజడ దెబ్బలు. సో అవి కాకుండా మిగిలిన ఉన్న హల్లులు ఏంటి? స్థిరాలు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. కాటు మా వరకు గల హల్లులు స్పర్శాలు. సో ఇదండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాము. చాలా ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా నేను క్లియర్గా కోర్స్తో చెప్పాను. కంఠం నుండే పుట్టే అక్షరాలు ఇవి కంఠ్యాలు. సో కంఠ్యాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి? తాళవ్యాలు, మూర్ధన్యాలు, ఓష్ట్యాలు, దంత్యోష్టం, కంఠ్యోష్టం, దంత్యాలు. సో ఇవి చాలా ఈజీగా చెప్పానండి. చాలామందికి తెలుసు, కొంతమంది తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చాలా షార్ట్కట్లో చెప్పాను అనమాట. ఇవన్నీ ఇలా ఇండివిజువల్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. సో కోర్స్తో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి. కొంచెం ఒక 2 minutes 5 minutes మీరు టైం కేటాయించినట్లయితే మీకు బోర్ అయితే అనిపించదు, చాలా ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చదివేస్తాను చూడండి. తాలువు లేదా దౌడ భాగంలో పుట్టే అక్షరాలు అవి తాళవ్యాలు. ఈ, ఈ, చ, ఛ. ఇవి నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను. మూర్ధన్యాలు. దంతాల సహాయంతో పలికే అక్షరాలు దంత్యాలు. పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. ఏ, ఏ, ఐ ఇవి కంఠ తాళవ్యాలు. ఓ, ఓ, ఔ కంఠోష్ట్యాలు. వా అక్షరం అనేది దంతోష్ట్యం. ఇది సింగిల్ లెటర్ కాబట్టి ఇది ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది. కంఠోష్ట్యాలు, కంఠ తాళవ్యాలు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. క్రింది పదాల్లో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి, వాటిని గుర్తించండి. వింత, పతం, వందనం, విధం, మనం. తావర్గం అనమాట. ఇవన్నీ తావర్గాలు ఏమొస్తాయి? త, థ, ద, ధ, నా. నెక్స్ట్ పరుషాలను గుర్తించమంటున్నారు. వీటిలోని పరుషాలు ఏంటి? పరుషాలు అంటే కఠినంగా పలికేవేంటి? కచట తపాలు. సో ఇక్కడ చూడండి. కలిసి కా ఉంది, చరించినట చా ఉంది, హితము తా ఉంది, ఇక్కడ టా కూడా ఉంది. నెక్స్ట్ తెలుప పా ఉంది, కచట తప. క్రింది వాక్యాల్లో సరళాలను గుర్తించండి. తగవు, జరుగు, నెడల, నాదరి, నిలబడరాదు. ఇవి గజడ దబ్బాలు. సరళాలు అంటే ఏంటి? గజడ దబ్బాలు. సో తగవులో గా ఉంది, జరుగులో జా ఉంది, నాదరి దా ఉంది, నెడలలో డా ఉంది, నాదరి దా ఉంది, నిలబడరాదు బా ఉంది. సో గజడ దబ్బాలు. క్రింది పదాల్లో ఊష్మాలు గుర్తించండి. దేశం, జషం, గ్రాసం, లోహం. సో షే, షా, ష, హ ఇవి ఊష్మాలు, ఊది పలికేవి అనమాట. ఒక చమత్కార పద్యం చూద్దాము. కరయుగంబు గలదు, చరణంబులాల లేవు, కడుపు నడుముని వీపు మెడయుగలవు, శిరము లేదు గాని నరుల బట్టుక మృంగి, సొగసు గూర్చు దీని సొగసు గనుడి. జవాబు ఏంటంటే చొక్కా. నెక్స్ట్
ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేం చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు. ఇలా ఎవరన్నారంటే గాంధీ గారు అన్నారు. ఆఖరికి జైల్లో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు ఎవరు? గాంధీజీ గారు. సమయపాలన అనే పాఠ్యాంశం దేని నుండి గ్రహించారు? జీవన విద్య. గాంధీ గారు ఏ సమావేశానికైనా సైకిల్ మీద సమయానికి వెళ్ళేవాడు. విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదని గాంధీ గారు ఆలోచించేవారు. చాలా బాగుంది కదా. నెక్స్ట్ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీ గారు పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు గోడ మీద భగవద్గీత శ్లోకాలను రాసి చదివేవారు. చూసారా, ఆయన పళ్ళు తోముకునే సమయాన్ని కూడా అసలు వేస్ట్ చేసేవారు కాదు. సో మనమైతే ఎలా ఉన్నామనేది మనం చెక్ చేసుకుందాము. వీడియో ఇంకా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి. 4th లెసన్ సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి పాఠం ఉద్దేశం ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. మొదటి సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించారు. పరవస్తు చెన్నయ్య సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించారు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలివి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థుల్లో పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం. సమయస్ఫూర్తి పాఠ్యభాగ రచయిత కందుకూరి వీరేశలింగం. ఈయన యొక్క కవిపరిచయం చూసుకున్నట్లయితే రాజమండ్రిలో ఈయన జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, ఆశ సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. గద్య తిక్కన ఈయన బిరుదు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోని కథ. చూసుకున్నట్లయితే పంచవటం అనగా 5 చెట్ల సమూహము. సమయస్ఫూర్తి పాఠంలోని పాత్రలు పిల్లి పేరేమో రోమసుడు. అంటే ఇక్కడ పాత్రల పేర్లు కూడా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. ఎవరితో అన్నారు అవి కూడా మిస్ చేయకుండా మీకు లెసన్ చదివి అడగడానికి అవకాశం ఉన్న బిట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. ఎలుక పాత్ర పేరు పలితుడు, గుడ్లగూబ పాత్ర పేరు చంద్రకుడు. ఒకరోజు వేటగాడు పన్నిన వలలో రోమసుడు చిక్కుకున్నాడు. రోమసుడు అంటే పిల్లి చిక్కుకున్నాడు. ఆహా, ఎంత అదృష్టమో, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు. ఈనాడుతో వాడి పీడ వదిలిపోయింది అనుకున్నది ఎవరు అంటే పలితుడు. అందుకే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదు అని మనసులో బాధపడింది ఎవరు? పలితుడు. పలితుడు అంటే ఎవరు? ఎలుక. మిత్రమా పలితుడా, ఆ కిరాతుడు కాలయమునలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అన్నది ఎవరు? రోమసుడు. రోమసుడు అంటే ఇక్కడ పిల్లి. మిత్రమా బయటికి రా, మరో ఉద్దేశ్యం లేదు, నన్ను నమ్ము, కలిసిమలిసి బతుకుదాం, ఆనందంగా ఉందా అని పిలిచింది ఎవరు? రోమసుడు. పిల్లి పిలిచింది. దానికి ఎలక కూడా చూడండి ఎలా చెప్తుందో. మిత్రమా చాలా సంతోషం, ఇందాక అవసరం ఇద్దరిది, జాతి లక్షణం కాదనలేని వైరి లక్షణం, బయటకు వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అన్నది ఎవరు? పలితుడు. పలితుడు అంటే ఎలుక. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఇక్కడ మొత్తం లెసన్ లైన్ మొత్తం చదవకుండా డైరెక్ట్గా అండర్లైన్ వర్డ్సే మీకు ఇక్కడ మీనింగ్స్ చూద్దాము. అన్వేషించడానికి, వెతకడానికి, ప్రాణభీతి, ప్రాణభయం, వైరం, విరోధం, మైత్రి, స్నేహం, సదా ఆలోచనలు, మంచి ఆలోచనలు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూద్దాము. అదృష్టం, దురదృష్టం, మంచి, చెడు, వెలుగు, చీకటి, అపకారం, ఉపకారం, ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం. నెక్స్ట్ ప్రకృతి వికృతులను జడ్జ్ చేసుకున్నట్లయితే ఆహారము, ఆహారానికి వికృతి ఏంటి? ఓగిరం. ధర్మము, దమ్మం. ప్రాణం, పానం. కథ. సంతోషము, సంతసం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది కాబట్టి దీన్ని సంధి అంటారు. సంధి అంటే ఒక 2 పదాల కలయిక వల్ల ఏర్పడిన ఒక పదాన్ని సంధి అంటారు. ఇక్కడ చూద్దాము వివరణ. పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. సో ఇక్కడ ఊ అనేది ఎలా ఉందంటే లూ ఉంది. లూ అంటే ఏంటి? ఇల్లు ప్లస్ ఊ. ఊ అనే అచ్చు యాడ్ అయితేనే నకారానికి అది లూ అయిందనమాట. సో అందుకే ఇక్కడ చివర ఏమున్నట్టు? ఊ ఉన్నట్టు. అందరూ అన్న పదం మొదట ఏముంది? ఆ ఉంది. ఆ అనే అచ్చు ఉంది. 2 పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న 2 అచ్చులకు బదులు ఆ ఒక్కటే వచ్చింది. ఇటువంటి మార్పును సంధి అంటారు.
సో ఇక్కడ వివరణ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది, రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. ఇక్కడ సంధి జరిగే సమయంలో అంటే పిల్లలు ప్లస్ అందరూ ఈ సంధి జరిగే సమయంలో ఏమవుతుందంటే ఈ మొదటి పదం చివర ఉన్న అచ్చు పోతుంది. చివరి అచ్చు ఏంటి? ఊ కదా, చివరచ్చు ఊ కాబట్టి పిల్లలు ఊ వచ్చిందా, మొదటి పదం చివరేంటి? ఊ వచ్చింది. ఆ ఊ అనే అచ్చు పోతుంది. ఎప్పుడు? సంధి జరిగే సమయంలో, అంటే రెండవ పదంలో మొదటి అచ్చు అనేది మిగులుతుంది. ఈ అచ్చు అనేది మిగులుతుంది. చూడండి, పిల్లలందరూ లా దగ్గర ఇల్ ప్లస్ ఆ వచ్చింది, ఇల్. అదే లు అయితే ఇల్ ప్లస్ ఊ వస్తుంది. ఇక్కడ పిల్లలందరూ లా అంటే లాలోని ఆ కూడా ఉంటుంది, ఇల్ ప్లస్ ఆ యాడ్ అయితేనే లా అనేది వస్తుంది, అక్షరం అనేది వస్తుంది. సో పిల్లలందరూ, సో అచ్చు మాత్రం మిగిలింది, మొదటి చివరి అచ్చు మాత్రం పోయింది. ఈ పిల్లలు అనే పదంలోని చివరి అచ్చు అనే ఊ అనే అచ్చు పోయి ఏం మిగిలింది? రెండవ పదంలోనే అచ్చు మాత్రం మిగులుతుంది, అందే పిల్లలందరూ అయింది. సో నెక్స్ట్, రెండు తెలుగు పదాల మధ్య జరిగే ఈ సందులను తెలుగు సందులు అంటారు. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. సేమ్ ఇందాకలాగే మొదటి పదం చివరి అచ్చు ఏంటి? ఊ, రెండవ పదంలోని అచ్చు ఆ. ఈ సంధి జరిగే సమయంలో ఏమైంది? ఈ ఊ అనే అచ్చు పోయింది, ఆ అనే అచ్చు మిగిలింది. రాముడు అతడు, డా ఇడ్ ప్లస్ ఆ ఏమైంది? డా అయింది, రాముడు అతడు. నెక్స్ట్ ఇందులో రాముడు మొదటి పదం, అతడు రెండవ పదం. మొదటి పదమైన రాములను చివరి ఉకారం పోయి రెండవ పదంలోనే అకారం మిగిలింది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ఊ అనే అకారం పోయి రెండవ పదంలోనే ఆ అనే అకారం మిగిలింది. అప్పుడే రాముడు అతడు అయింది. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు అనే రూపం ఏర్పడింది. క్రింది పదాలను విడదీయండి. వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ. వీటిని మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వవసరం లేదు కదా, ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. మనమందరము, మనము ప్లస్ అందరము. ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ. వారందరూ, వారు ప్లస్ అందరూ. మహనీయులందరో, మహనీయులు ప్లస్ ఎందరో ప్లస్ ఓ. కొన్ని పదాలనిచ్చి వాటి మార్పును చర్చించమంటున్నారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే ముసలివాళ్ళు ప్లస్ అందరూ. ఇక్కడ చూడండి, ఈ లూకి మనము దాన్ని ఎలా డివైడ్ చేస్తామంటే ఇల్ ఊ లు. ఆ అనేది సెకండ్ పదంలో మొదటి వచ్చేంటి ఆ ఉంది. సో ఎల్, ముసలి వాళ్ళు అందరూ. అలాగే అది ఎగ్జాంపుల్ ఇచ్చారు, మిగిలిన చూద్దాము. వీళ్ళు ప్లస్ అందరూ, వీళ్ళందరూ. దాంట్లో చూడండి ఎల్ ప్లస్ ఊ. ఇక్కడ చూడండి లూ, అందరిలో మొదటి అచ్చు ఆ, లా. సో నెక్స్ట్ ఇల్లు ఉంది, ఇది సెకండ్లోని ఊ అనే అకారము, నెక్స్ట్ ఉకారము ఇల్, ఇల్లు లు కాబట్టి ఇల్లు ప్లస్ ఊ అనేది వస్తుంది, ఉకారం అనేది వస్తుంది. సో ఏమైంది? ఇల్లు, ఇల్లు. సో ఇవన్నీ ఇంకా సేమ్ అంతే. ప్రజలందరూ ఈ లూలోని ఇల్లు ప్లస్ ఊ. అందులో సెకండ్ పదంలో ఆ అనే వచ్చు కాబట్టి ప్లస్ ఆ ఏమైంది? లు. డొక్కలు ఎండిపోయిన. ముసలివారు ప్లస్ అంటే ముసలివారుంటే. పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని. ఇక్కడ సేమ్ అదే, ఒళ్ళు ప్లస్ ఊ ప్లస్ ఏ అంటే సెకండ్ పదంలో ఎన్ని అని ఉంది కదా, ఏ. ఈ రెండు కలిపితే లే. ప్రథమేతర విభక్తి శత్రర్థక చువర్ణములందున్న ఉపకారమునకు సంధి వైకల్పికముగా వస్తుంది. రిపీట్ అగైన్. ప్రథమేతర విభక్తి శత్రర్థక చువర్ణములందున్న ఉపకారమునకు సంధి వైకల్పికముగా వస్తుంది. క్రింది వాక్యాల్లో పరుష అక్షరాలను గుర్తించండి. పరుష అక్షరాలు, అసలు పరుష అక్షరాలు అంటే పరుషాలు అనేవి క, చ, ట, త, ప. కచట తపాలను పరుష అక్షరాలు అంటారు. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో కన్నవారిని కొలుద్దాం. కా అనేది కచట తప. ఇందులో పరుష అక్షరం ఏముంది? కా ఉంది.
ఇక్కడ కొలుద్దాంలో కా కూడా ఉంది. నెక్స్ట్ చదువులుగా బాగా చదువుదాం, చదువులు బాగా చదువుదాం, చా చా. చీటపట చినుకులు పడ్డాయి, ఇందులో కూడా చా అనే పరుషాక్షరం ఉంది. ఇక్కడ చూడండి, తపాలవాడు వచ్చాడు తనతో జాబులు తెచ్చాడు. తా అనేది పా అనేది రెండు కూడా పరుషాక్షరాలే. పరిమళం అంటే మాకు ఇష్టము, పా అనేది కూడా పరుషాక్షరమే. సో ఇవి పరుషాక్షరాలు. సో అందుకే ఇక్కడ చూడండి క్లియర్గా అయితే ఆన్సర్స్ ఇచ్చాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది అక్షరాలను పరిశీలించండి, స్థిరాక్షరాల చుట్టూ సున్నా చుట్టండి. ఇక్కడ హల్లులు ఇచ్చారండి, వీటిలోని స్థిరాక్షరాలు ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నారు. అసలు స్థిరాక్షరాలు అంటే ఏంటి? స్థిరములు అంటే పరుషాలు, పరుషాలు మరియు సరళాలు. పరుషాలు సరళాలు కానీ మిగిలిన హల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్థిరాక్షరాలే అవుతాయి. అర్థం కాలేదు కదా? చూడండి, పరుషాలు అంటే పరుషాల ముందు చెప్పుకున్నాం. పరుషాలు అంటే ఏంటి? కచడి తపాలు, క చ ట త ప, ఇవి పరుషాలు. సరళాలు అంటే ఏంటి? గ జ డ ధ బ. మీకు ఈ లెసన్ అదే వర్ణమాల అర్థం కావాలంటే ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో చూడండి. వర్ణమాల పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు చాలా బాగా అర్థమవుతుంది. కోడ్స్తో చెప్పాను, బాగా గుర్తుంటుంది. చూడండి, పరుషాలు సరళాలు ఉన్న సరళాలు కానీ మిగిలిన అక్షరాలన్నీ కూడా స్థిరాక్షరాలు అవుతాయి. పరుషాలు అనేవి కచడి తపాలు, సరళాలు అనేవి గజడి తపాలు. ఈ అక్షరాలు కాకుండా మిగిలిన ఏవైతే అక్షరాలు ఉన్నాయో అవి స్థిరాక్షరాలు. ఇక్కడ చూద్దాము, చూడండి, ఘ ఘ జ్ఞ ఛ ఛ ఇని ఠ ఢ అన థ ధ న, ఇవన్నీ కూడా స్థిరాక్షరాల కింద వస్తాయి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇవన్నీ అంటే ఎంత ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ఆన్సర్లు కూడా ఇచ్చాను, చూసుకోండి. పరుషాలు సరళాలు కానివి ఏవైతే ఉన్నాయో అవి మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాక్షరాల కింద వస్తుంది. క్రింది వాక్యాల్లోని స్పర్శాక్షరాలకు సున్నా చుట్టమన్నారు. అసలు స్పర్శాక్షరాలు అంటే ఏంటి? కా నుండి మా వరకు గల హల్లులను స్పర్శాక్షరాలు అంటారు. స్పర్శాక్షరాలు. స్థిరాక్షరాలు అంటే మనం చెప్పుకున్నాం పరుషాలు మరియు సరళాలు కానీ మిగిలిన ఏవైతే హల్లులు ఉన్నాయో అవి స్థిరాక్షరాలు. స్పర్శాక్షరాలు అంటే కా నుండి మా వరకు గల హల్లులను స్పర్శాక్షరాలు అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు ఈ వాక్యాలు చూస్తే మనం గుర్తించగలం. ఇక్కడ చూడండి, ఈ అనేది ఏంటి? అచ్చులోకి వెళ్ళిపోయింది, సో ఇది కూడా కాదు స్పర్శాక్షరం. సా అనేది హల్లే కానీ మనము స్పర్శాక్షరం అంటే ఏం చెప్పుకున్నాం? కా నుండి మా వరకు అన్నాము. సో సా అనేది యారల్లవలో వస్తుంది, సో సా అనేది కూడా స్పర్శాక్షరం అవ్వదు, వా అనేది కూడా అవ్వదు. ఇక్కడ తా తా అనేది అవుతుంది. సో అందుకే ఇక్కడ ఆన్సర్లు ఇచ్చాను చూడండి. నెక్స్ట్ రా అనేది యా రాల తర్వాత అక్కడ వస్తుంది. సో మా కా నుండి మా వరకు అనుకున్నాం కాబట్టి మా అనేది అక్షరం వస్తుంది. నెక్స్ట్ రా అనేది రాదు, సా అనేది రాదు, యా రా లా వా, సో లా వా కూడా రాదు, నెక్స్ట్ లా కూడా రాదు. కా నుండే స్టార్ట్ అవుతాయి కాబట్టి హల్లులు. సో కా నుండి మా వరకు. ఏ అనేది అచ్చు, సో అది స్పర్శాక్షరంలోకి రాదు, కా చెప్పుకున్నాము. నెక్స్ట్ డా డా కూడా కా నుండి మా మధ్యలో ఉంటుంది కాబట్టి డా అనేది స్పర్శాక్షరమే, కా కూడా స్పర్శాక్షరమే. యా రా లా వా, వా అనేది యా రాల యా నుంచి బండిరలో ఉంటుంది కాబట్టి అది స్పర్శాక్షరం రాదు. లు వెళ్తున్నారు, లు లు, సో ఇది కూడా స్పర్శాక్షరం అనేది కాదు. నెక్స్ట్ తా అనేది ఆల్రెడీ చెప్పుకున్నాము. నా అనేది కా నుండి మా వరకు హల్లులు కాబట్టి నా అనేది కూడా స్పర్శాక్షరం అవుతుంది, రా అనేది అవ్వదు. సో ఇది ఈ ఆన్సర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. స్పర్శాక్షరాలు, స్థిరాక్షరాలు, పరుషాలు, సరళాలు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్రింది వాక్యాలను పరిశీలించండి, వర్గయుక్కులను గుర్తుపట్టండి. వర్గయుక్కులు అంటే మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం చూడండి. ఉక్కు, ఉక్కు అంటే ఒక మేకు అనుకోండి, మేకు మేకు ఏ అక్షరానికి ఉందో అది వర్గయుక్కులను గుర్తుపెట్టేసుకోండి. అలాగా ఇంకా చూడండి, ఆయనకు కరమునకు ఖరమునకు తేడా తెలియదట. సో ఈ ఖ ఒత్తు కాలోని
చూడండి ఒత్తు ఖ, ఇది ఏమవుతుంది వర్గ యుక్కు అవుతుంది. ఘనతకు మూలం విషయం వినయం, ఖ అనేది వర్గయుక్కు అవుతుంది. భయపడితే భ అనేది కూడా వర్గయుక్కు అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ చూసాము. సో నెక్స్ట్ చూడండి, ఖ ఘ భ వర్గయుక్కులు అంటే వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలని మనము వర్గయుక్కులు అంటాము. నెక్స్ట్, క్రింది వాక్యాల్లో అనునాసిక అక్షరాలను గుర్తించండి. అనునాసికము అంటే, నాసికము అంటే ముక్కు. సో ముక్కుతో ఏవైతే పలుకుతామో వాటిని అనునాసిక అక్షరాలను అంటాము. న న మ. సో ఇవేమవుతాయంటే అనునాసిక అక్షరాలు. సో ఇవన్నీ వర్ణమాలలోకి వస్తాయండి. వర్ణమాలని ఎంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే 6th క్లాస్ మొత్తం కూడా చాలా వరకు వర్ణమాల టాపిక్ సంబంధించే ఉంటాయండి. సో అందుకే వర్ణమాల టాపిక్ ఒకసారి చూడండి, చాలా క్లియర్గా చెప్పాను. క్రింది మాటల్లో అంతస్తాలను గుర్తించండి. అంతస్తాలు అంటే ఇవ్వండి, యా రా లా రా అలా, ఇవి అంతస్తాలు అంటారు. యమున, కారం, పాలు, వంకర, వేల. సో వీటిల్లో అంతస్తాలు ఏంటి గుర్తించమన్నారు. ఆన్సర్లు ఇచ్చాను చూడండి. ఊష్మాలు అంటే ఊది పలికేవి. భాషను మాట్లాడే సహజ శక్తి మనుషులందరికీ ఉంటుంది. ఇష్, షా, షా, హా ఇలా ఊది పలుకుతాము కాబట్టి ఊష్మాలు అంటాము. సో అది. నెక్స్ట్, క్రింది వాక్యాల్లో తాళవ్య అక్షరాలను గుర్తించండి. ఇవి నేను చెప్పలేదు, పార్ట్ 3లోని వీటి తాళవ్య అక్షరాలు, దంతస్థ అక్షరాలు, సో దంత్యాలు, ఇవి చెప్పుకుందాము నెక్స్ట్ వీడియోలో. ఈ ఇలలో చక్కగా చదువుకున్న వారే సుఖపడతారు. తాళవ్య అక్షరాలు ఈ చ ఛ. ఇందులో ఉన్న సెంటెన్స్లో తాళవ్య అక్షరాలను గుర్తించమన్నారు. సో అవి. నెక్స్ట్ క్రింది గడిలో మూర్ధన్యాక్షరాలను గుర్తించండి అంటున్నారు. ఇవి కూడా నెక్స్ట్ పార్ట్ 3లో చెప్పుకుందాము. పట్టికిచ్చారు, ఇక్కడ నేను అయితే ఆన్సర్లు చేసి ఇచ్చాను. ఇవి ఠ, అన, ఢ, క్ష, డ, ర, ఠ. ఇవి మూర్ధన్యాక్షరాలు అవుతుంది. క్రింది భాషా భాగాలను జతపరచండి. విశేషణం ఎర్రని, నామవాచకం వనజ, క్రియ చదివాను, అవ్యయం కానీ, సర్వనామం ఆమె. సో భాషా భాగాలు అనేవి మనకి బాగా తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాము. అవి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కదా. నెక్స్ట్, క్రింది వాటిలో ఖాళీని పూరించమంటున్నారు. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏంటి? విశేషణం. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణము అనేసరికి విశేషణం, యాడ్జెక్టివ్. పేరుకు బదులుగా వాడేది ఏంటి? సర్వనామం. అంటే సర్వనామం అంటే ప్రొనౌన్. నౌన్కు బదులుగా వాడేది ఏంటి? ప్రొనౌన్. పనిని తెలిపే మాట. పనిని తెలిపేది ఏంటి? క్రియ అంటే వర్బ్. యాక్షన్ తెలిపేది ఏంటి? వర్బ్. లింగవచన విభక్తులు లేనిది అవ్యయం. లింగవచన విభక్తులు లేనిది అవ్యయం. పేరును తెలిపే పదం నామవాచకం, నౌన్. చమత్కార పద్యం చూసుకున్నట్లయితే, ఇలలో నిద్దరు రాజులు మలయుచు చదరంగమాడి మాపటి వేలన్ బలమెత్తి కట్ట మరచిన నెలుకలు తమ కలుగులోనికే ఏనుగు నీడ్చెన్. ఇలలో 2 రాజులు పట్టుదలతో చదరంగం ఆడుతున్నారు. రాత్రి అయింది. చదరంగం మీద బలాన్ని పావులను ఎలా ఉన్నవే అలానే వదిలేసి వెళ్ళారు. రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగు అంటే పామును తమ రంధ్రంలోకి ఈడ్చుకొని పోయాయి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్యావంతుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. స్ఫూర్తి అనే కథలో మగధను పరిపాలించే రాజు విక్రమసేనుడు యుద్ధంలో పరాజయం పొంది ప్రాణాలను రక్షించుకునేందుకు ఒక కొండ గుహలో దాక్కున్నాడు. నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి అని, చావే శరణ్యమని అనుకుని ప్రాణాలు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి సాలెపురుగు కనిపించింది. అది తన గూడును నిర్మించుకునే విధానం విక్రమసేనుడిలో స్ఫూర్తిని కలిగి శత్రువుపై దాడి చేసే చివరకు తన రాజ్యాన్ని పొందాడు. ఇంతటితో 4th లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th లెసన్ మన మహనీయులు. ఉపవాచకం చూసుకున్నట్లయితే, అమరజీవి పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా
కనిగిరి ప్రస్తుతం ప్రకాశం జిల్లా ప్రాంతీయులు. కొన్ని ఉపవాచకం కాబట్టి కొంచెం మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది, సో అందుకని ఫాస్ట్గా చదివేస్తాను. వ్యాపార రీత్యా మద్రాసు చెన్నైలో స్థిరపడ్డారు. శ్రీరాములు గారు గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 16/3/1901 జన్మించారు. మద్రాసు, బొంబాయి నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. పేదవారి కష్టాల్లో పాల్పంచుకునేవారు. ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని తప్పించేవారు. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడయ్యారు. ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవ కార్యక్రమాలను చేపట్టారు. ఆంధ్రులు తమిళులకు కలిపి ఒకే రాష్ట్రంలో ఉండటం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడటం వీరు గమనించారు. కొంచెం ఉపవాచకంలో మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, చదివేస్తాను ఫాస్ట్గా. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతున్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష అమరణాంతం కొనసాగిస్తాను అని ప్రకటించి 19/10/1952 ఆదివారం శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 1952 డిసెంబర్ 15 రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు మరణించారు. పొట్టి శ్రీరాములు మరణం తర్వాత 3 రోజుల పాటు జరిగిన ఆందోళనలతో నెహ్రూ గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇస్తానని ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఈయన గురించి చూద్దాము. ఈయన 1878 ఆగస్టు 2న కృష్ణా జిల్లా బట్ల పెనమరులో జన్మించారు. దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు. 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభలో బ్రిటిష్ జెండా ఎగరవేయడం ఈయనకు నచ్చలేదు. 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళ వెంకయ్యను జాతీయ పతాకం తయారు చేసి ఇవ్వమని అడిగారు. గాంధీ గారు అడిగిన 3 గంటల వ్యవధిలో జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు. జెండాలో కాషాయం రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతిగా, తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నంగా, ఆకుపచ్చ రంగు సమృద్ధికి, నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఎవరు? పింగళి వెంకయ్య. జాతీయ పతాకం మధ్యలో మొదట్లో రాట్నం ఉండేది, తర్వాత అశోక ధర్మచక్రం చేర్చారు. పింగళి వెంకయ్య 4/7/1963న స్వర్గస్థులయ్యారు, చనిపోయారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాతీయ ప్రజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు. 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత మన దేశ విద్యార్థుల్లో ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావు గారికి కలిగింది. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసి తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీనిని స్వీకరించారు. జాతీయ ప్రతిజ్ఞను 1965 జనవరి 26 నుండి దేశమంతటా అన్ని భాషల పాఠ్యపుస్తకాలతో ప్రచురించారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లా అన్నపర్తి గ్రామంలో 1916 జూన్ 10న జన్మించారు. 1962లో విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేశారు. ఈయన వెట్టి చాకరిని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు రాశారు. గృహస్థ జీవితం, స్త్రీ ధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. బాలరామాయణం, వెంకటేశ స్తుతులు మొదలైన రచనలు చేశారు. పీడిఎఫ్ ఎలా ఉంటుంది కాబట్టి నేను చదివేస్తున్నానండి. సుందరకవి శంకరంబాడి సుందరాచారి బెనారస్ విశ్వవిద్యాలయంలో సుందరాచారి సమావేశం కోసం ఎదురుచూసి విసిగిపోయి ఆయన వచ్చిన తర్వాత బరంపురానికి చెందిన కుర్రాడు ఇప్పుడు వచ్చాడయ్యా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నాడు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని శంకరంబాడి సుందరాచారి రాశారు. ఈయన 1914 ఆగస్టు 10న చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించారు. ఈయన ఉపాధ్యాయునిగా, ఆంధ్రపత్రికకు సంపాదకుడిగా, పాఠశాల పర్యవేక్షణగా పనిచేశారు. ఈయన సుందర రామాయణం, సుందర భాగవతం, అపవాదు, బలిదానం, పేద కవి, నా స్వామి, నేటి కవిత్వం, కావేటి నగరరాజు, నీరాజనం,
శ్రీనివాస శతకం, బొద్ద గీత వంటి ఎన్నో రచనలు చేశారు. ఈయన 1977 ఏప్రిల్ 8న తిరుపతిలో మరణించారు. 2004లో ఏపీ ప్రభుత్వం శంకరాభరణి సుందరాచారి కాంస్య విగ్రహం తిరుపతిలో ఏర్పరిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈయన జ్ఞాపకార్థ విగ్రహం వద్ద మా తెలుగు తల్లి మల్లెపూదండ పాట నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది. ఇంతటితో 5th లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండి. నెక్స్ట్ 6th లెసన్. ఇదైతే అన్ని సుభాషితాలు అంటే పద్యాలకు సంబంధించి ఉంటుంది. అవి కూడా చూసేద్దాము ఫాస్ట్గా. 6th లెసన్ సుభాషితాలు పద్య భాగం. సుభాషితాలు పాఠం ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. ఈ పాఠం యొక్క సుభాషితాల పాఠం యొక్క ఉద్దేశము కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిబులరా, లలిత సుగుణజాల తెలుగు బాల. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కవి, కాలం, శతకం ఇవి కూడా శతకాలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోర్స్ పెట్టానండి. మీరు ఒకసారి చూసుకోండి, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు, వేమన 17వ శతాబ్దం వేమన శతకం, కర్ణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం, తిక్కన 13వ శతాబ్దం మహాభారతం, పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమార కుమార్తె శతకాలు, పోతలూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తసతి, మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం, కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. ఇక్కడ శతకాలు అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ పోయమ్స్ ఉంటాయి, అవి కూడా చూసేద్దాం. ఆట వెలది పద్యం చూసుకున్నట్లయితే కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమోరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలే నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. పోయమ్స్ అన్నీ చదవనవసరం లేదనుకుంటున్నాను. శతకం. శతకం అంటే 100 పద్యాల రచన. శతక పద్యాల చివర మకుటం ఉంటుంది. ఇందులో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. మకుటం ఉండటం వలన శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది. శతకాలకు సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చెలిమి శిలాక్షరం ఎప్పుడు, అలుక జలాక్షరము సుజనలగు వారలకున్. చెలిమి జలాక్షరమెప్పుడు, అలుక శిలాక్షరము కుజనలగు వారలకున్. అలుక ఎవరికి? జలాక్షరం సుజనలకు లేదా మంచివారికి. చెరిగిపోనిది అనే అర్థంలో కవి ఏ పద్యాన్ని వాడాడు? శిలాక్షరం. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. సిరి సంపద, బుధులు పండితులు, రైతులు కర్షకులు, ధరణి భూమి, అంబుది అంటే సముద్రం. సమానార్థక పదాలన్నా పర్యాయ పదాలన్నా ఒకటే, వాటిని చూద్దాము. వృక్షాలు మనల్ని రక్షిస్తాయి, తరువులు రక్షణ మనందరి బాధ్యత. వృక్షాలు, తరువులు ఇవి పర్యాయ పదాలు. నెక్స్ట్ భాస్కరుడు, సూర్యుడు, యుద్ధం, రణం ఇవి పర్యాయ పదాలు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూసుకున్నట్లయితే మర్యాద, అమర్యాద, సంతోషం, విచారం, సహజ, అసహజం. ప్రకృతి వికృతులు కూడా చూస్తుంది. శ్రీ సిరి, దీపము దివ్వె, రోషం రోసం. క్రింది పదాలను పరిశీలించండి. మాయమ్మ, మా ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ అమ్మ, మాయమ్మ. ఇక్కడ యానే ఇలా డివైడ్ చేస్తాం అనమాట. మీ ఇల్లు, మీ ప్లస్ ఈ ప్లస్ ఇల్లు. పై పదాల మధ్య అయ్య అదనంగా వచ్చి చేరింది. అలా చేరడాన్ని ఎడాగమము అంటారు. ఈ అనే నకారము చేరినప్పుడు అది మనకు ఎడాగమము అంటారు. క్రింది పదాలను విడదీయండి. మేనయత్త, మేనత్త. చూడండి సార్, క్షమించండి. మేన ఇగ్ ప్లస్ అత్త. ఉన్న యూరు, ఉన్న ప్లస్ ఇగ్ ప్లస్ ఊరు. సరి అయినా, సరి ప్లస్ ఈ ప్లస్ అయినా. నాది అన్న, నాది ప్లస్ ఈ ప్లస్ అన్న, నాది అన్న. క్రింది పదాలను విడదీయండి. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి. ఈ మాని ఎలా మనం డివైడ్ చేస్తాం చూడండి. మీని ఫస్ట్ ప్లస్ ఈ. మీ చేరింది అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి? అనే కారము ఈ యాడ్ అయితేనే ఈక్వల్ టు మీ అయ్యిందనమాట. సో మీకి ఇది ఎలా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్
పదంలోని మొదటి అచ్చు ఏంటి ఆ. సో మా సంధి జరిగితే ఏమి అంటివి, ఏమి ప్లస్ ఈ ప్లస్ అంటివి. సో ఇది సంధి జరగకపోతే. సంధి జరిగితే ఇలా వస్తుంది, సంధి జరగకపోతే ఈ ప్లస్ ఆ ఏమి అంటివి, ఏమి అంటివి. సో అలా అనమాట. పై పదాల వల్ల కింద పదాలను విడదీయండి. వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు. ఈ రీలోని మనం ఏమేమి ఉంటాయి చూడండి. ఇర్రి ప్లస్ ఈ రీని మనం ఎలా డివైడ్ చేస్తాం, ఇర్రి ప్లస్ ఈ. నెక్స్ట్ సెకండ్ పదంలో ఏముంది, ఈ ఉంది. సో వచ్చిరి సంధి జరిగితే, ఇది సంధి జరిగితే. సంధి జరగనప్పుడు చూడండి, వచ్చిరి ఇప్పుడు, వచ్చిరి ఇయ్య ప్లస్ ఇప్పుడు. ఇక్కడ సంధి అనేది జరగలేదు. పై పదాలను విడదీసినప్పుడు మొదటి పదం చివరన ఈ ఎత్వం ఉంది, రెండవ పదం మొదట ఆ ఈ వంటి అచ్చులు వచ్చాయి. ఎత్వంపై సంధి తప్పగా జరగాలనే నియమం లేదు, జరగవచ్చు జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని వైకల్పికము అంటారు. వైకల్పికము అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు, దాన్ని వైకల్పికము అంటారు. క్రింది పదాలను విడదీసి రాయండి. నాదన్న, నాది ప్లస్ అన్న, నాది అన్న, నాది ఈ ప్లస్ అన్న. సో ఇక్కడ డివైడ్ చేశాను, నేను చదివేదానికన్నా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్రింది పదాలను కలిపి రాయమంటున్నారు. మరి ప్లస్ ఏమి, మరేమి, మరి ఏమి. ఇది సంధి జరగకపోతే ఇదంతా, ఇదంతా, ఇది ఎంత. ఇది సంధి జరగకపోవచ్చు, ఇది సంధి జరిగితే. నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయమంటున్నారు. కాలమోరక, కాలము ప్లస్ ఓరక. చూడండి, ము వచ్చిందంటే ఈ ఉమ్ము ప్లస్ ఊ చేరితేనే ము అయింది. కాలము ప్లస్ ఊరక, సో ఉత్వ సంధి. దీపమున్న, దీపము ప్లస్ ఉన్న, ఉత్వ సంధి. నెక్స్ట్ నేరములెన్నడు, నేరము, నేరములు ప్లస్ ఎన్నడు, ఉత్వ సంధి. క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. జనములు ప్లస్ అందరూ, జనములందరూ, ఉత్వ సంధి. మేలు ప్లస్ అది, మేలది, ఉత్వ సంధి. మేగుడు ప్లస్ ఒక, మేగుడక, ఉత్వ సంధి. సమాసం చూసుకున్నట్లయితే అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. సరస్వతి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సరస్వతి మందిరం, సరస్వతి యొక్క మందిరం. పై ఉదాహరణలో సరస్వతి అనేది పూర్వపదం, మందిరము అనేది ఉత్తర పదం. ఇలా సమాసాలు ఏర్పడతాయి. సమాసాలు. ద్వంద్వ సమాసం చూసుకున్నట్లయితే సమాసంలో రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం అంటారు. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును. ఇక్కడ సమాన ప్రాధాన్యం కలిగి ఉంది, సూర్యుడును చంద్రుడును. తల్లిదండ్రులు, తల్లియు తండ్రియు. రామ లక్ష్మణులు, రాముడును లక్ష్మణుడు. ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అని సూత్రము. క్రింది పదాలకు విగ్రహవాక్యాలను రాయండి. రాత్రింబవళ్ళు, రాత్రియు పవలును. బంధుమిత్రులు, బంధువులను మిత్రులను. బాలబాలికలు, బాలురును బాలికలను. క్రింది వాక్యాలను సమాస పదాలుగా మార్చి రాయండి. రోషమును, ఆవేశమును, రోసావేశములు. అన్నయు తమ్ముడును, అన్నదమ్ములు. కూరయు కాయయు, కూరగాయలు. చెట్లు ఫలాలు బరువెక్కాయి. ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగ్గా లేనట్లుగా అనిపిస్తుంది. చెట్లు ఫలాల బరువెక్కాయి అసలు అర్థవంతంగా లేదు. చేత అనే ప్రత్యయం ఉపయోగించి చదివినట్లయితే చెట్లు ఫలాల చేత బరువెక్కాయి. ఈ చేత అనేది ప్రత్యయం మనం చేరినప్పుడు, చేత అనే ప్రత్యయం చేరితే వాటి మధ్య ఒక అర్థ సంబంధం అనేది ఉంది. అంటే ఒక సెంటెన్స్ అనేది ఒక కరెక్ట్గా ఉందన్నమాట. చెట్లు ఫలాల చేత బరువెక్కాయి, ఒక సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఉన్నది ఇప్పుడు చేత అనే ప్రత్యయం చేరినప్పుడు. సో ఇలా అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటినే విభక్తులు అంటారు. ఇలా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు. విభక్తులు చూసుకున్నట్లయితే ప్రత్యయాలు, విభక్తులు, ఇవి కూడా చాలా క్లియర్గా కోర్సు పెట్టాను, ఒకసారి చూడండి. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా కోర్స్ చూడండి. కోర్సు మీరు చూసుకున్నట్లయితే చాలా బాగా గుర్తుంటుందండి. లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మీరు ఒకవేళ టీచ్ చేసినప్పుడు మీ పిల్లలు కూడా చాలా బాగా చెప్పగలరు కోర్స్ గుర్తుపెట్టుకుంటే, కోర్స్తో ఒకసారి చూస్తే. నెక్స్ట్ హరికుమారుడై యొప్పుడనాతడు
హరిహరికి దక్షిణేత్రమో నాతాడు హరి, హరికి శిరమో తోడ వరలు నాథడు, హరిహరికి వామోక్షమో యొప్పునాథడు హరి. నానార్థాలు. హరి అంటే కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. నిజాయితీగా బతికేవారిని దేవుడు ఎప్పుడు మోసం చేయడని రుజువైన పాఠ్యభాగం టోపీల వ్యాపారి. 7th లెసన్ మమకారము. మమకార పాఠ్యభాగ్య రచయిత చిలుకూరి దేవపుత్ర. ఈయన యొక్క కవిపరిచయం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు. ఏకాకి నౌకు చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలు. 1996లో పంచమం నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీల్లో తృతీయ బహుమతి, 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001లో చాగంటి సోమయాజి స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. ఇది కవి పరిచయము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎండాకాలంలో సెలవులకు సీత బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. సీత భర్త రాజు రెవెన్యూ అధికారి. అంటే పాఠంలో కొన్ని ముఖ్యాంశాలు అన్నమాట. సీతకు 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, రాధ, సుగుణ. సుగుణ రాధల పిల్లలు. పెదనాన్న చిన్నాన్న అని పిలవకుండా ఆంటీ అంకుల్ అని పిలవడం సీత భర్తను బాధించింది. సీత భర్త మడకశిరలోని తన స్నేహితుడు సత్యం వద్దకు వెళ్ళాడు. సత్యంకు 2 మగపిల్లలు. సత్యం భార్య బెంగళూరులో ఇంగ్లీష్ దొరసానుల పెంపకంలో చదువుకున్న మలయాళీ స్త్రీ. సత్యం పిల్లలు 2 ఇంట్లో తెలుగు భాష మాట్లాడడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది. ఆముక్తమాల్యద గ్రంథ రచయిత శ్రీకృష్ణదేవరాయలు. ఈయన తెలుగు వల్లభుడు. ఈ గ్రంథంను శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆదేశం మేరకు రాశానని చెప్పాడు. నా భాష తెలుగు భాష, అది అన్ని భాషల కన్నా గొప్పది అని ఆంధ్ర మహావిష్ణువు తనకు స్వయంగా చెప్పారని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత అనే కరపత్రంను ప్రచురించింది ఎవరు? అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం, అమరావతి. క్రింది సూచనల ఆధారంగా కారంతో అంతమయ్యే పదాలు రాయండి. ఈ పాఠం పేరు మమకారం. ఎదుటివారికి మేలు చేయడం ఉపకారం, ఎదుటివారిని గేలి చేయడం వెటకారం, దట్టమైన చీకటి అంధకారం, గర్వం అహంభావం అహంకారం. నెక్స్ట్ క్రింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. సో ఇదంతా చదవకుండా ఓన్లీ గీత గీసిన పదాలకి అర్థాలు చూద్దామండి, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా. ఉబలాటం కోరిక, ఒద్దిక, ఒద్దిక అంటే అనుకూలత స్నేహం, వాత్సల్యం ప్రేమ, అధునాతన ఆధునికమైన. క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలు ఉన్నాయి, గుర్తించి రాయండి. వచ్చి రాని మాటలతో ఆ బొడతడు చేసే అల్లరి అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఆ పిల్లవాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. బొడతడు పిల్లవాడు. అలాగే ఇట్లా చూడండి, తేటతల్లం స్పష్టం, శైలి పద్ధతి సమానార్థక పదాలు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూసుకున్నట్లయితే పండితుడు పామరుడు, సరసం విరసం, అదృశ్యం దురదృశ్యం. ప్రకృతి వికృతులు కూడా చూద్దాము. ఆశ్చర్యం అచ్చెరువు, భయం భయం, స్త్రీ ఇంతి. నెక్స్ట్ సామాన్య సంక్లిష్ట వాక్యాలు. సామాన్య వాక్యం చూసుకున్నట్లయితే అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యము అంటారు. అసమాపక క్రియలు అంటే, అసమాపక క్రియ అంటే వెళ్ళి లేదా వచ్చి, ఇది కంప్లీట్ అవ్వట్లేదు, ఇది అసమాపక క్రియ. అసమాపక క్రియలు లేకుండా ఇలా వెళ్ళి వచ్చి అని అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియ. ఒక సమాపక క్రియ అంటే వెళ్ళింది వచ్చాడు అంటే అక్కడ పని కంప్లీట్ అయిందనమాట, అదే సమాపక క్రియ అవుతుంది. ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సురేష్ గుడికి వెళ్ళాడు. ఇక్కడ ఒక సమాపక క్రియ మాత్రమే ఉంది. ఇక్కడ వెళ్ళాడు పని అనేది జరిగింది, ఒక సమాపక క్రియ మాత్రమే ఉంది. మేరీ పుస్తకం తీసింది. చందు కలం పట్టుకున్నాడు. సో ఇక్కడ కంప్లీట్ అయింది క్రియ. సో ఇది ఒక సమాపక క్రియ మాత్రమే ఉంది.
ఇలాంటి వాక్యాలని సామాన్య వాక్యాలు అంటారు. నెక్స్ట్ చూద్దాము సంశ్లిష్ట వాక్యము. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. చూడండి, ఒకటి లేదా అంతకంటే ఒక 2 కానీ 3 కానీ అసమాపక క్రియలు ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళి చూస్తుండగా ఆమె వచ్చింది. ఇది కంప్లీట్గా సంశ్లిష్ట వాక్యం అవుతుంది. అంటే 2 అసమాపక క్రియలు చూపించాను, చివరిగా వచ్చింది అన్నది ఒక సమాపక క్రియతో నేను ముగించాను అనమాట. ఇలా కంప్లీట్ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఒకటి కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. నేను చెప్పిన దానికన్నా ఎగ్జాంపుల్ చూద్దాము. పద్మ నిద్ర లేచింది, ఇది సామాన్య వాక్యం. పద్మ స్నానం చేసింది, సామాన్య వాక్యం. పద్మ బడికి వెళ్ళింది, సామాన్య వాక్యం. ఇప్పుడు ఈ 3 వాక్యాలను కలిపితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఈ 3 వాక్యాలు కలిపితే పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది, ఇది సంశ్లిష్ట వాక్యం. అర్థమైందండి? ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఒకే ఒక సమాపక క్రియతో ముగిసినట్లయితే ఆ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. అలా 2 వాక్యాలను కూడా కలపవచ్చు. రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, రమేష్ బడికి వెళ్తున్నాడు. ఇక్కడ దీన్ని చూడండి, రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు. సో ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ అన్నారు. ఇక్కడ ఒక అసమాపక క్రియ ఉంది, ఒకటి సమాపక క్రియ ఉంది. సో 2 కలిపితే ఏమైంది? సంశ్లిష్ట వాక్యం అయింది. నెక్స్ట్ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. గురువుగారు పాఠం చెప్తున్నారు, గురువుగారు నవ్వుతున్నారు. గురువుగారు పాఠం చెప్తూ నవ్వుతున్నారు. అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది. ఎలుక అక్కడికి వచ్చింది, ఎలుక గుడ్లగూబను చూసింది. ఎలుక అక్కడికి వచ్చి గుడ్లగూబను చూసింది. ఇవి సంశ్లిష్ట వాక్యాలు. నెక్స్ట్ చమత్కార పద్యం చూద్దాము. వడలి నిండా కన్నులుండు నిద్రుండు కాడు, కంఠమందు నలుపు కాడు శివుడు, ఫనుల బట్టి చంపు పక్షీంద్రుడు కాదు, దీని భావమేమి తెలుసుకొనుడు. ఆన్సరు నెమలి. వడలి అంటే శరీరము, ఫని అంటే పాము, పక్షీంద్రుడ గరుత్మంతుడు. అమ్మ ఉత్తరం అనే పాఠంలో ఉత్తరం రాసిన పాత్ర పేరు కాంతమ్మ. మాత గురుతర భూమిహే, తల్లి భూమి కంటే గొప్పది. ఇక్కడతో 7th లెసన్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ 8th లెసన్లోకి అయితే వెళ్తున్నాము. 8th లెసన్ మేల్కొలుపు. మేల్కొలుపు పాఠం ఉద్దేశం మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్ర్యానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడం. మేల్కొలుపు పాఠ్యభాగ రచయిత కుసుమ ధర్మన్న. ఈయన యొక్క కవి పరిచయం చూసుకున్నట్లయితే కవి పరిచయం రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపు పేటల కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూల్లో పాండిత్యం గలవారు. నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మా కొద్ది నల్ల దొరతనం వంటి రచనలు చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు. చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవి. కుసుమ ధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహింపబడినది. ఇక్కడ పోయమ్స్ కూడా ఇచ్చానండి. కంప్లీట్గా టెక్స్ట్ బుక్ మీరు చూడనవసరం లేకుండా సీసం పద్యం ఇది. కాళిదాసది సత్కవి పుంగవుల గాంచి, విద్యావతి అన నెవలది యొప్పే, రణశూరులగు కృష్ణరాయుధులను గని, వీరమాతయన నేనారితనరే, నతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు గలిగి పుణ్యవతి అయిన నే పొలతి నెగెడే, కోహినీరు మొదలగు మహిత మనుల నీని రత్నగర్భమున నేరామో వెలసే. సో ఇవన్నీ చదవమంటే కంప్లీట్గా చదువుతాను. సో ఇవన్నీ ఉన్నాయి, మీరు జస్ట్ చూసుకోండి. టైం వేస్ట్ అవుతుంది కదా, అంటే వివరిస్తూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే పర్వాలేదు, కానీ చదవటం వల్ల యూజ్ ఉండదు, టైం వేస్ట్. కాబట్టి మీకు పీడిఎఫ్లో టెక్స్ట్ బుక్ చూడనవసరం లేకుండా కంప్లీట్గా అయితే ఇచ్చాను అనమాట.
నెక్స్ట్ కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది భరతమాత. భరతమాత కాళిదాసు వంటి కవులను కన్నా విద్యావతి. కృష్ణదేవరాయల వంటి వీరులను కన్నా వీరమాత. భరతమాత కాశీ వంటి పుణ్యక్షేత్రంలో ఉన్న పుణ్యభూమి. కోహినీరు వజ్రం వంటి మనులను కన్నా రత్న గర్భభూమి మన భరతమాత. మదత్రయం అనగా విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. త్రయం అంటే 3 కదా. అపరిచిత పద్యం. అన్నమయములైన కూడులేక జీవకోటి లేదు, కూడు తినడు కాడ కులభేద మేలకు, కాళికాంబ అంశ కాళికాంబ. జీవులు దేని మీద ఆధారపడి బ్రతుకుతాయి? అన్నం మీద. కూడు లేకపోతే ఏమీ లేదు, జీవకోటి. అన్నం తినే దగ్గర ఏ భేదం చూపించరాదని కవి అంటున్నాడు. కులం. కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వెలది అంటే స్త్రీ, రణం యుద్ధం, అఘం పాపం, సన్నుతం పొగడ్త, నుతి స్తుతి, దుర్భరం భరింపలేనిది. నెక్స్ట్ ఇచ్చిన పదానికి సమానార్థ పదాల వాక్యాలను గుర్తించి రాయండి. జనని ప్రేమకు వెలకట్టలేము, బ్రహ్మ అయిన మాతకు కొడుకే. తల్లి జనని మాత. నారి వెలది పొలతి. తరుణము సమయము కాలం. పాపము పాతకం దురితం. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాము. కవి కై, విద్యే విద్య, కన్నడు కృష్ణుడు. విద్య అవిద్య ఇవి వ్యతిరేక పదాలు. పుణ్యం పాపం, సద్గుణం దుర్గుణం. నెక్స్ట్ సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి. అక్క చెల్లెలు, అక్కయ్యను చెల్లెయును ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు, తల్లియును తండ్రిను ద్వంద్వ సమాసం. తండ్రి కొడుకులు, తండ్రిను కొడుకును ద్వంద్వ సమాసం. ధర్మాధర్మములు, ధర్మమును అధర్మమును ద్వంద్వ సమాసం. పాపపుణ్యాలు, పాపమును పుణ్యమును ద్వంద్వ సమాసం. నెక్స్ట్ మరలా ఇక్కడ సంశ్లిష్ట వాక్యాలను మార్చరాయమంటున్నారు. భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది. భరతమాత కవులను కని పెంచింది. హక్కులకే పోరాడాలి, హక్కులను సాధించాలి. హక్కులను పోరాడి సాధించాలి. దేశభక్తి కలిగి ఉండాలి, దేశభక్తితో జీవించాలి. దేశభక్తిని కలిగి జీవించాలి. ఇక్కడ సందులు చూసుకున్నట్లయితే 2 పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం. మొదటి పదం చివర ఊ ఉంటే అది ఉత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి, ఈ ఉంటే యత్వసంధి. అత్వసంధి బహుళం కాబట్టి 4 విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి. ఉదాహరణ చూద్దాము. చూసినప్పుడు, చూసిన ప్లస్ అప్పుడు. ఇన్ ప్లస్ ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ. చూసిన, చూసిన. ఇన్ ప్లస్ ఆ. ఇన్ నాలోనే ఏ ఉంటుంది? ఇన్ ప్లస్ ఆ కలిస్తేనే నా అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇన్ ప్లస్ ఆ ఈక్వల్ నా. సో నెక్స్ట్ ప్లస్ తర్వాత ఏముంది? ఆ ఉంది. ఇప్పుడు ఏమైంది? ఈక్వల్ టు ఆ అయింది. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ. తాలో ఏముంటాయి? ఇత్ ప్లస్ ఆ ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ ఏంటి? ఆ ఉంది, ఈక్వల్ టు తా. అలాగే చాలినంత, చాలిన ప్లస్ అంత. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా సేమ్. సీత అన్నది, సీత ప్లస్ అన్నది, సీత అన్నది నిషేధ రూపం. మేనత్త, మేన ప్లస్ అత్త, మేనత్త సంధి జరిగిన రూపం. మేనయత్త ఎడాగం రూపం. యా వచ్చిందంటే ఇక్కడ ఎడాగం రూపం. అంటే ఎలా రాస్తాం మేనత్తని ఇలా కూడా రాస్తాం అనమాట. ఇది వికల్పం. ఒకానొక, ఒక ప్లస్ ఒక అన్య విధంగా వచ్చిన రూపం. ఇవి సందులు చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ క్రింది అభ్యాసాలను పరిశీలించి రాయండి. తగినంత, తగిన ప్లస్ అంత. చూసినప్పుడు, చూసిన ప్లస్ అప్పుడు. ఇచ్చినంత, ఇచ్చిన ప్లస్ అంత. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అనే కవితను రచించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్. అనువాదం చేసింది గుడిపాటి వెంకటచలం. కవి పరిచయం చూసుకున్నట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కవి పరిచయం: విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త, బెంగాలీ, ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియలోనే విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేల్కొల్పిన మహనీయుడు. పై కవిత గీతాంజలిలోనిది.
కవి పరిచయం చూసుకున్నట్లయితే గుడిపాటి వెంకటచలం యొక్క కవి పరిచయం. కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త, తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత గుడిపాటి వెంకటాచలం గారు. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి పరితపించారు. ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు. విద్యను, పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఎవరు? గుడిపాటి వెంకటాచలం గారు. ఇంతటితో 8th లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 9th లెసన్ ధర్మ నిర్ణయం. ధర్మ నిర్ణయం పాఠం ఉద్దేశం: ధర్మం కోసం కన్న కొడుక్కే మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవ వర్మ ఆయన ధర్మ నిరతని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠానికి ఆధారం. ధర్మ నిర్ణయం పాఠంలో రాకుమారుడు ఎన్ని నాణాలకు మేలుజాతి గుర్రాలను కొన్నాడు? 10,000 సువర్ణ నాణేలు. ఈ మేలుజాతి గుర్రాలు ఏ దేశానికి చెందినవి? అరేబియా దేశానికి. ధర్మో రక్షితి రక్షిత అనేది ఒక సూక్తి. విజయవాడ నగరమంతా బంగారు కాసుల వాన కురిసింది. దుర్గాదేవి అనుగ్రహంతో రాకుమారుడు యువకుడు సజీవులయ్యారు. సో ఇది లెసన్ సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు. నెక్స్ట్ యాగంటి క్షేత్రంలో గల ఆలయం వెలుపల గల కొలను అగస్త్య పుష్కరిణి. కాలజ్ఞానం ఎవరు రాశారు? వీరబ్రహ్మం గారు. యాగంటి కర్నూలు జిల్లాలో నల్లమల కొండల్లో కలదు. యాగంటిలో 3 సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలున్నాయి. యాగంటిలో ఉన్న ఆలయం ఉమామహేశ్వర ఆలయం. కింద గీసిన పదాలకు అర్థాలు రాయండి, అవి కూడా చూద్దాము. శ్రీకృష్ణుని చేతిలో కంసుడు అసువులు వదిలాడు. అసువులు అంటే ప్రాణాలు. గడియ 24 నిమిషాలు. పర అంటే ఇతర. నెక్స్ట్ అశ్వాన్ని, అశ్వం అంటే గుర్రము. సువర్ణ అంటే బంగారము. ఇవి అర్థాలండి. నెక్స్ట్ సమానార్థక పదాలు చూద్దాము. సమానార్థక పదాలన్నా పర్యాయ పదాలన్నా ఒకటే. ఇక్కడ చూడండి, గుర్రము, అశ్వము, హయం, అవే ఇక్కడ కంప్లీట్గా డౌన్లో ఇచ్చాను ఆన్సర్స్. సూర్యుడు, ఆదిత్యుడు, రవి. అది కొండ, పర్వతం. సారీ, అది కాదు, అద్రి. అద్రి, కొండ, పర్వతం. నెక్స్ట్ ప్రకృతి వికృతులను చూసుకున్నట్లయితే రథం, అరథం, కుమారుడు, కొమరుడు, ఆజ్ఞ, ఆన. వ్యతిరేక పదాలను చూసుకున్నట్లయితే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. నా కుమారునికి అన్యాయం జరిగిందని అనుకుంటే న్యాయం జరిగింది. సుఖం, సుఖం దుఃఖం కావడి కుండలు అంటారు. ప్రతి సామాన్య విషయం ఒక్కోసారి అసామాన్యంగా మారుతుంది. ఆన్సర్లు అయితే ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ క్రింది పదాలను గమనించండి. 4 ముఖాలు, 3 కన్నులు, పంచపాండవులు, ముల్లోకాలు, 7 ద్వారాలు. పై పదాలన్నీ సమాస పదాలే. వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తుంది, ఉత్తర పదం నామవాచకాన్ని సూచిస్తుంది. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలు అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. చతుర్వేదాలు, చతుర్వేదాలు. చతుర్వేదాలు అంటే 4, వేదాలు అంటే అక్కడ నామవాచకం. చతుర్వేదాలు. సో పూర్వపదం ఏమైంది? సంఖ్యాపదం అయింది. నెక్స్ట్ ఉత్తర పదం ఏమో నామవాచకం అయింది కాబట్టి ఇది ద్విగు సమాసము. నెక్స్ట్ నవధాన్యాలు. నవ అంటే 9, ధాన్యాలు అంటే నామవాచకం. సంఖ్యాపదం ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది. సో ఇది ద్విగు సమాసం. సప్తవర్ణాలు. సప్త అంటే 7 వర్ణాలు అంటే రంగులు, 7 రంగులు అనమాట. సో వర్ణము అనేది నామవాచకం అయింది, 7 అనేది సంఖ్య అయింది. సో ఇది ద్విగు సమాసం. ఆత్వసంధి పదాలను విడదీయండి. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు ఆత్వసంధి. తిరగకేమి, తిరగక ప్లస్ ఏమి. రామయ్య, రామ ప్లస్ అయ్య. జరగకేమి, జరగక ప్లస్ ఏమి. రామక్క, రామ ప్లస్ అక్క. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ. రవ్వ అంత, రవ్వ ప్లస్ అంత, రవ్వ అంత. చింత ప్లస్ ఆకు, చింతాకు. వెంక ప్లస్ అప్ప, వెంకప్ప. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధికి అలాగే అత్వసంధి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏం లేదండి, చిన్న డిఫరెన్స్. సవర్ణ దీర్ఘ సంధులకి కొంచెం దీర్ఘం ఉంటుంది. అత్వసంధి ఏంటంటే మన తెలుగు పదాలు ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. పెద్ద సీతమ్మ, ఈ అత్వసంధికి దీర్ఘాలు ఏమి ఉండవు. సవర్ణ దీర్ఘ సంధికి దీర్ఘాలు ఉంటాయి. ఇక్కడ అత్వసంధికి ఇంకోటి ఏంటంటే తెలుగు పదాలు ఉంటాయి అన్నమాట, సంస్కృత పదాలు కాకుండా. నెక్స్ట్ సంయుక్త వాక్యం.
సమ ప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు సామాన్య వాక్యం నేర్చుకున్నారు, సంశిష్ట వాక్యం నేర్చుకున్నారు. ఇప్పుడు సంయుక్త వాక్యం చూడండి. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి. కాబట్టి, కానీ, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి. ఈ 3 ఉన్నట్లయితే అవి ఇక్కడ సంయుక్త వాక్యం ఏర్పడాలంటే ఈ సామాన్య వాక్యంలోని ఇవి మధ్యలోని యాడ్ అవుతాయి అన్నమాట. ఇవి వాక్యాలను కలుపుతాయి. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి. మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. ఇక్కడ 3 కూడా ప్రధాన వాక్యాలే ఉన్నాయి. సో మధు, రహీం, జాన్ బడికి వెళ్ళారు. మధు, రహీం, జాన్ బడికి వెళ్ళారు. సో ఒక వాక్యంగా రాసానమాట. సంయుక్త వాక్యం, సంశిష్ట వాక్యం కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. చూడండి, సీత అక్క, గీత చెల్లెలు. సీత, గీత అక్క చెల్లెళ్ళు. శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. శారద సంగీతం, నాట్యం 2 నేర్చుకుంది అనమాట. ఇక్కడ ఇటువంటి సమయంలో అవి యాడ్ చేస్తాము. నగీష్ స్టేషన్కి వెళ్ళింది, రైలు వెళ్ళిపోయింది. స్టేషన్కి వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది అంటే యూజ్ లేదనమాట. సో అలాంటప్పుడు మనం కానీ అనేది యూజ్ చేస్తాం. మరలా చూడండి, మాధవి పరిగెత్తింది, బస్సు అందలేదు. మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు. వర్షాలు వచ్చాయి, చెరువులు నిండలేదు. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు. సో ఇది సంయుక్త వాక్యం అవుతుంది. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. కాబట్టి, మరియు, కానీ అనేవి సంయుక్త వాక్యాలని కలుపుతాయి అన్నమాట. సో అవి 3 చాలా కీలక పదాలు, గుర్తుపెట్టుకోండి. దీంతో 9th లెసన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. 10th లెసన్ త్రిజట స్వప్నం. త్రిజట స్వప్నం పాఠం ఉద్దేశం అశోకవనంలో కష్టాల్లో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం. త్రిజట స్వప్నం పాఠ్యభాగ రచయిత ఆత్కూరి మొల్లా. కవి పరిచయం చూసుకున్నట్లయితే ఆత్కూరి మొల్లా 16వ శతాబ్దం కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి. మొల్ల రామాయణం రాశారు. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. తెలుగు సాహితీ వనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది. నెక్స్ట్, తన వారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనుజొడ అచట నిలవదగదు మహిళ సుమతి. జగడం అంటే తగాద లేదా యుద్ధం. ఈ పద్యం ఏ శతకంలోనిది? సుమతి శతకంలోనిది. నెక్స్ట్, క్రింది గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఇంతి అంటే స్త్రీ. అలా మిగిలినవి అన్నీ కూడా మీనింగ్స్ చూద్దాము. కొటీరం, కిరీటం, ఉర్వి, భూమి, రాఘవుడు, శ్రీరాముడు, లెస్స, క్షేమం. క్రింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోని ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉంది. మరొక పదం అంటే అదే అర్థం అంటే పర్యాయ పదాలే. చూడండి, భూమి, ధరణి. అలా మిగతా వాక్యాల్లో ఏమున్నాయో చూడాలి. డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్లు ఇచ్చేసానండి. ఇక్కడ చూడండి, సంతోషించాడు. నెక్స్ట్, ఎలమితో పొంగిపోయింది. సంతోషము, ఎలమి సేమ్ అర్థాలు అనమాట. నెక్స్ట్, మాట, ఉక్తి, కాంతి, వెలుగు, కరుణ, దయ. ఇవి సమానార్థక పదాలు లేదా పర్యాయక పదాలు. ప్రకృతి వికృతి చూసుకున్నట్లయితే భాష, భాష, అమ్మ, అంబ, అంబ, నిద్ర, నిదుర. కింది పదాలను విడదీయండి. శుద్ధ ఆత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు. దీర్ఘం అనేది ఇక్కడ పోయింది కాబట్టి ఆత్ముడు వస్తుంది. రామాలయం, రామ ప్లస్ ఆలయం. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. భానుదయం, భాను ప్లస్ ఉదయం. గురుపదేశం, గురు ప్లస్ ఉపదేశం. పితృణం, పితృ ప్లస్ రుణం. మాతృణం, మాతృ ప్లస్ రుణం. పై మాటలో కింది మార్పు జరిగింది. ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ. ఈ ప్లస్ ఈ. ఊ ప్లస్ ఊ ఈక్వల్ టు ఊ. సేమ్ రు ప్లస్ రు, రు. ఆ ఈ ఊరులకు, ఆ ఈ ఊరు అనే వర్ణాలకు అవే వర్ణాలు సవర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ముందు ఆల్రెడీ చెప్పుకున్నాము.
సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటని క్లియర్గా. ఆ వర్ణానికి ఆ ఆలు సవర్ణాలు, ఈ వర్ణానికి ఈ ఈ ఈలు సవర్ణాలు, ఊ వర్ణానికి ఊ ఊలు సవర్ణాలు, రు వర్ణానికి రు రూలు సవర్ణాలు. పైన సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలు లేదా సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను సంస్కృత సంధులు అంటారు. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, క్లియర్గా అర్థమవుతుంది అనమాట. క్రింది పదాలను విడదీయండి. విద్యార్థి, విద్య ప్లస్ అర్థి, విద్యార్థి. ఇక్కడ జస్ట్ దా మాత్రమే వస్తుంది, విద్య ప్లస్ అర్థి. నెక్స్ట్ కవీశ్వరుడు, కవి ప్లస్ ఈశ్వరుడు. సో ఈ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూడండి, కోటి ఈ ప్లస్ ఈ. సో రెండు కలిపితే ఏమవుతుంది, సెకండ్ ఈ వస్తుంది. సో అక్కడ ఏవైతే మనం విడదీసేటప్పుడు ఇక్కడ అచ్చులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. వధూపేతుడు, వధూపేతుడు, వధూ ప్లస్ ఉపేతుడు. సో ఇక్కడ రెండో ఊ ఉంది, ఇక్కడ మొదటి అచ్చు ఊ ఉందన్నమాట. సో రెండు కలిపితే ఏమవుతుంది, ఊ అనే అచ్చు అనేది అక్కడ మనకి క్లియర్గా పలుకుతున్నాం అనమాట. చూడండి, వధూపేతుడు. సో ఈ ఊ అనేది మనం పలుకుతున్నాం అనమాట. దేవాలయం, ఇక్కడ కూడా చూడండి, దేవాలయం అంటే సెకండ్ ఆ పలుకుతున్నాము. సో అదే అనమాట, దేవా ప్లస్ ఆలయం. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఆ వచ్చింది. ఈ రెండిట్లో మనకి ఈ రెండు యాడ్ అయిన తర్వాత అసలు మనం పలికేటప్పుడే తెలిసిపోతుంది అనమాట, ఆ అనేది వస్తుందన్నమాట. దీర్ఘాయు సెకండ్ ఆ అనేది వస్తుందన్నమాట, దేవాలయం. క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. సీతకు ఆనందం కలిగింది, రామునికి ఆనందం కలిగింది. సంయుక్త వాక్యం చూసుకున్నట్లయితే సీతారాములకు ఆనందం కలిగింది. త్రిజట బాధపడింది, ద్విజట బాధపడింది. సంయుక్త వాక్యం త్రిజట ద్విజటలు బాధపడ్డారు. సంయుక్త వాక్యాల గురించి కూడా ముందు చెప్పుకున్నాము, మీరు స్కిప్ చేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది. సంయుక్త వాక్యాలు, సంశిష్ట వాక్యాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కఠినంగా మాట్లాడకండి, మీరు కోపంగా మాట్లాడకండి. సంయుక్త వాక్యం చూసుకున్నట్లయితే మీరు కఠినంగా కోపంగాను మాట్లాడకండి. మరికొన్ని చూసుకున్నట్లయితే హనుమంతుడు గొప్పవాడు, హనుమంతుడు మంచి భక్తుడు. సంయుక్త వాక్యం ఎలా రాస్తామో, హనుమంతుడు గొప్పవాడు, మంచి భక్తుడు. అపర్ణ సంగీతం నేర్చుకుంది, అపర్ణ నృత్యం నేర్చుకుంది. అపర్ణ సంగీతము మరియు నృత్యం నేర్చుకుంది. సో అలా అనమాట. నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యాలు. వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఇది మనకు తెలిసిందే. త్రిజట ఏం మాట్లాడుతుంది, క్వశ్చన్ మార్క్. సీత ఎందుకు బాధపడింది, ఇది క్వశ్చన్ మార్క్. ఆశ్చర్యార్థకం, ఆశ్చర్యం కలిగించే అనమాట. వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లయితే దాన్ని ఆశ్చర్యార్థకం వాక్యం అంటాము. ఆహా ఎంత బాగుందో, ఇది కూడా ఆశ్చర్యం అనమాట. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. సో ఇది కూడా ఆశ్చర్యార్థక వాక్యం అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంతటితో 10th లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 11th లెసన్ చూసుకున్నట్లయితే 11th లెసన్ డూడు బసవన్న. డూడు బసవన్న పాఠం ఉద్దేశం గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం. డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత రావూరి భరద్వాజ. ఈయన యొక్క కవిపరిని చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. కళా ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది. వీటి కోర్స్ అయితే చాలా క్లియర్గా చెప్పాను. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. 6th క్లాస్ మొత్తం తెలుగు అవపరిచయ కోర్స్ పెట్టాను. నెక్స్ట్ పరమేశ్వరుడు తన నంది చేత గంగరెద్దు ఆట ఆడించాడు. గంగరెద్దు ఆట మొదట్లో వినోద క్రీడగా మొదలై తర్వాత వృత్తిగా మారింది. బసవయ్య తన 6 అన్నదమ్ములతో పెద్దవాడు. బసవయ్య తన 6 అన్నదమ్ముల్లో పెద్దవాడు ఎవరు? బసవయ్య అంట.
బసవయ్య నాన్న వెంట వెళ్ళి గంగిరెద్దు ఆటలో రాండోలు వాయించేవాడు. బసవయ్యకు 5 పిల్లలు. పెద్దవాడు తన రెండో తమ్ముడు దగ్గర ఉంటున్నాడు. ఒక్కో గిత్త 3-4 మాసాల కల్లా విద్యలన్నీ నేర్చుకుంటే మరొక దానికి నేర్పడానికి 7-8 మాసాలు కూడా పడుతుందన్నాడు బసవయ్య. ఇవి పాఠంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకొక పేజీ నెంబర్లో ఉన్న పాయింట్స్ కూడా చూద్దాము. సహజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు. జానపద కళారూపాలు కొండ ప్రాంతాల్లో పుట్టి క్రమంగా ద్రావిడ దేశం అంతటా వ్యాపించాయి. కురవంజి అనే జానపద కళారూపం ప్రారంభించింది కురవలు. కురవలు పుణ్యక్షేత్రం దగ్గర వాటి స్థల పురాణాలను, పవిత్ర గాథల్ని ఆసువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులను చేసేవారు. కురవంజి కాలక్రమంలో ఏకపాత్రగా మారి ఎరుక చెప్పే సోదిగా నేడు మిగిలింది. గీత గీసిన పదాలకు అర్థాలు చూసుకున్నట్లయితే మకాం నివాసం, ఆప్యాయంగా వాత్సల్యం, అనుగుణం, తగిన విధం, కనుమరుగు, కనిపించకుండా పోతున్నాయి. కనుమరుగు అవుతుందంటే కనిపించకుండా. పర్యాయ పదాలు నదుల్లో నీరు తీయగా, సముద్రంలో జలం ఉప్పగా ఉంటుంది. ఉదకం నీరు, జలం. నాన్న తండ్రి, జనకుడు. వృషభం ఇక్కడ చూడండి, వృషభం ఎద్దు, గోవు, దేనువు, పాదపం. పై వాటిలో బసవయ్య అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయండి. బసవయ్య, వృషభం, ఎద్దు. నెక్స్ట్ సంతోషం, ఆనందం, సంతసం. ఇవి పర్యాయ పదాలు. పదబంధాలకు విశేషార్థాలు చదవండి. రూపుమాపు, నాశనం చెయ్యు. మనం వరకట్ను దురాచారాన్ని రూపుమాపాలి. పట్టుకొని వేలాడు, వదిలిపెట్టకుండా ఉండు. కాలు దువ్వు, తగువుకు సిద్ధపడడం. తిలోదకాలు ఇవ్వడం, సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం. క్రింది పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి. మహేష, ఇక్కడ చూడండి, మహేష పలికినప్పుడే మనకి అర్థమైపోతుంది పదంలో ఏ సంధి ఉంది, ఆ పదం ఏ సంధికి సంబంధించిందో మనకు అర్థమవుతుంది. కరెక్ట్గా చదవాలి. కాకపోతే మహేష అంటే ఏం పలుకుతున్నాం, ఏ పలుకుతున్నాం. చూడండి, మహోదది, మహో అంటే ఏం వస్తుంది, ఓ వస్తుంది. నెక్స్ట్ రాజర్షి, అర్ అనేది వస్తుంది. సో రాజర్షి. ఇక్కడ చూడండి, ఏ ఓ అర్ అనేవి వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు మీకు విడదీస్తే అర్థమవుతుంది. మహా ప్లస్ ఈష. పూర్వపదంలో ఆ వస్తుంది, పరపదంలో ఈ వస్తుంది. ఈ రెండు కలిపితే ఏమవుతుంది, ఏ అనేది వస్తుంది. ఇక్కడ అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర ఆ కానీ లేదా ఆ అనే అచ్చులు ఉంటున్నాయి. ఇక్కడ చూడండి, ఆ కానీ ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడ సెకండ్ ఆ వచ్చింది. మూడిట్లో ఈ రెండిట్లో సెకండ్ ఆ వచ్చింది, థర్డ్ దాంట్లో మొదటి ఆ వచ్చింది. ఆ అనే అచ్చులు ఉన్నాయి ఇక్కడ పూర్వపదంలో. ఈ పూర్వపదంలో ఆ అనే అచ్చులు ఉన్నాయి. అయితే పరపదంలో ఏమున్నాయి, మొదటి అచ్చులుగా ఏమొచ్చాయి, ఇవన్నమాట. ఇవి పరపదంలో ఈ ఊ రూలు వచ్చాయి. ఈ ఊ రూలు అనేవి ఉన్నాయి. వాటి స్థానంలో క్రమంగా ఇప్పుడు ఆ ప్లస్ ఈ ఈక్వల్ టు ఏవొచ్చింది, ఏ వచ్చింది. సో ఏ ఓ అర్ అనేవి వాటి స్థానంలో వచ్చాయి, ఏకాదేశంగా వచ్చాయి. కింది పదాలను విడదీసి చూసినట్లయితే రాజేంద్ర, సో ఏ వచ్చింది. నెక్స్ట్ తిలోదకాలు, సో ఓ. అలాగే మహర్షి, అర్షి, సో అర్. ఆ లేదా ఆ ప్లస్ ఈ ఊ రూలకు ఏ ఓ అర్లు అనేవి ఏకాదేశం అవుతాయి. చూడండి, ఏ ఓ అర్లను గుణములు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎట్లా అడుగుతున్నారు ఎక్కువగా. ఇలా అకారానికి ఆ లేదా ఆ, ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏమొస్తాయి, ఏ ఓ అర్లు అనేవి వస్తాయి. దీనినే గుణసంధి అంటారు. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నారు. పరోపకారం, ఓ వచ్చిందంటే ఏంటి, గుణసంధి. రమేష, ఏ గుణసంధి. సో మీకు ఇక్కడ నేను ఒక పదమే చెప్తున్నాను, ఆ పదంలోనే సంధి ఎలాగ అనేది క్లియర్గా చెప్తున్నాను, ఇంకా విడదీయడం అది లేదు. జాతియో, ఓ, సో గుణసంధి. దేవర్షి, అర్షి,
సో గుణసంధి. నెక్స్ట్ అలాగే మరికొన్ని క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నారు. సత్యాగ్రహం. సో సత్య ప్లస్ ఆగ్రహం సవర్ణ దీర్ఘ సంధి. గిరీషుడు. గిరి ప్లస్ ఈషుడు. సో ఇక్కడ మీకు క్లియర్గా విడదీయాలి. అప్పుడే మనకు సవర్ణ దీర్ఘ సంధి అవుతుందా, అత్వ సంధి అవుతుందా, ఎడాగం సంధి అవుతుందా, యనాదేశ సంధి అవుతుందా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ గురూపదేశం. గురు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘ సంధి. పితృరుణం. పితృ ప్లస్ రుణం సవర్ణ దీర్ఘ సంధి. కొన్ని పదాల్లోనే సంధి పేరు చెప్పవచ్చు. కొన్ని పదాలు ఏంటంటే మనం దాన్ని డివైడ్ చేయాలి. నెక్స్ట్ శైల ప్లస్ అగ్రం. శైలాగ్రం సవర్ణ దీర్ఘ సంధి. ముని ప్లస్ ఇంద్రుడు. మునీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. మధు ప్లస్ ఉదయం. మధుదయం. మధోదయం అంటే మరలా గుణసంధిలోకి వెళ్ళిపోతుంది. అదే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. అందచందాలు. అందమును చందమును. కాలు చేతులు. కాళ్ళును చేతులను. అన్నదమ్ములు. అన్నయ్యను తమ్ముడును. విగ్రహవాక్యాలను ద్విగ సమాస పదాలుగా మార్చిరాయండి అంటున్నారు. రెండైన చేతులు. రెండు చేతులు. మూడైన మాసాలు. మూడు మాసాలు. ఐదుగురైన పిల్లలు. ఐదుగురు పిల్లలు. ఇవి దిగు సమాస పదాలకి ఉదాహరణలు. క్రింది వాక్యాలను పరిశీలించండి. మీరు లోపలికి రావచ్చు. నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. మీరు సెలవు తీసుకోవచ్చు. ఇలా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యం అంటారు. ఉదాహరణకు మీరు పరీక్ష రాయవచ్చు అంటే మీకు పర్మిషన్ ఇచ్చినమాట, అనుమతి. అలాగే కొన్ని వాక్యాలు చూసుకున్నట్లయితే నీకు శుభం కలుగును గాక. నిండు నూరేళ్లు వర్ధిల్లు. నీకు మంచి బుద్ధి కలుగుగాక. ఈ విధంగా ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఏమంటారు? ఆశీర్వార్థక వాక్యాలు. యాంటోనీ నీకు దైవానుగ్రహం కలుగును గాక. ఇలాంటి వాక్యాలను సేకరించి రాయండి. నీవు కలకాలం చల్లగా ఉండుగాక. ఆశీర్వార్థక వాక్యం. నీవు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అవుగాక. నీవు ఉన్నత స్థితికి వచ్చుగాక. ఇవన్నీ కూడా ఆశీర్వార్థక వాక్యాలు అవుతాయి. ఇప్పుడు కొన్ని ఇచ్చారు, అది ఏ వాక్యమో చెప్పమంటున్నారు. నాయన వర్ధిల్లు. ఇది ఆశీర్వార్థక వాక్యం. రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. అనుమత్యార్థక వాక్యం. సరోజ సద్విద్య ప్రాప్తిరస్తు. సద్విద్య ప్రాప్తిరస్తు అంటే మంచి విద్య నీకు అనుగ్రహించడం కాక అంటే ఇది ఆశీర్వార్థక వాక్యము. ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును. అనుమత్యార్థక వాక్యం. నీకు ఎల్లడెల్లడ శుభం కలుగునుగాక. ఎల్లడల శుభం కలుగుగాక. ఆశీర్వార్థక వాక్యం. నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళి రావచ్చును. అనుమత్యార్థక వాక్యం. మరికొన్ని వాక్యాలు. నువ్వు పద్యం చదివావా? ప్రశ్నార్థక వాక్యం. అల్లరి చేయకండి. నిషేధార్థక వాక్యం. అబ్బో పువ్వు ఎంత బాగుందో. ఆశ్చర్యార్థకం. సుభాష్ నీకు శ్రేష్ఠ కలుగ్గాక. ఆశీర్వార్థక వాక్యం. చమత్కార పద్యం చూసుకున్నట్లయితే కుప్పలు కావలి గాయగా చెప్పులు కర్రయ్యును బోని శీఘ్రం గతిం దా చప్పుడగుచు వచ్చడి వేం కప్పను గని ఫనివరుండు గడగడ వనికని. కప్పను చూసి పాము వణికిందని సమస్యను ఒక కవికి ఇవ్వడం జరిగింది. కప్పను చూసి పాము వనకదు. ఈ సమస్యకు కవి ఈ విధంగా పరిష్కారం చూపాడు. పద్యంలో చివరి పాదంలో కప్ప దాని ముందర అక్షరంతో కలిసి వెంకప్ప అయ్యింది. ఆ వెంకప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకొని కర్రతో బయలుదేరాడు. ఆ వెంకప్పను చూసి పాము గడగడ వణికిందంట. గురి అనే కథలో విదర్భ దేశాన్ని పరిపాలించే రాజు విక్రమసేనుడు. ఈయన మంత్రి రాంభట్టు. రాంభట్టు ఎంతో తెలివైనవాడు, సమయస్ఫూర్తి కలవాడు. విక్రమసేనుడికి వేటంటే చాలా ఇష్టం. ఒకసారి తన పనివారితో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు. లేడిపిల్లను గురి చూసి విక్రమసేనుడు కొట్టిన బాణం లేడిపిల్లకు తగలకుండా పక్కనే ఉన్న చెట్టుకు తగిలింది. భలే గురి అంటూ ఒక సైన్యాధికారి చప్పట్లు కొట్టాడు. దాంతో రాజుకు తనను ఎగతాళి చేశారని కోపం వచ్చింది. రాంభట్టు సమయస్ఫూర్తితో లేడిని పారిపోమ్మని చెప్పడానికి మీరు చెట్లకు బాణం వేసే భలే కొట్టారని చెప్పగానే విక్రమసేనుడికి కోపం పోయి సంతోషంగా నవ్వాడు. తనను రక్షించినందుకు రాంభట్టు వైపు కృతజ్ఞతగా చూశాడు సైన్యాధికారి. దీంతో 11th లెసన్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ లాస్ట్ లెసన్ 12th లెసన్. ఎంత మంచివారమ్మా లెసన్ పేరండి. ఎంత మంచివారమ్మా యాడికి పోయినాడమ్మా అని పాడుకుంటూ నిరాడంబర జీవన శైలితో సాక్షాత్కరించి కష్టజీవులు ఎవరు? యానాదులు. వీరు ద్రావిడుల వలసలకు పూర్వమే తెనుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకొని ఉన్న అనాది మానవులు అనుకోవచ్చు. అనాది పదం నుండి యానాది పదం పుట్టి ఉండొచ్చు. దక్షిణాన పొన్నేరు తమిళనాడు, ఉత్తరాన కృష్ణ ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రాంతమే యానాదుల తొలి స్థానం.
దేశం యొక్క ధాన్య రాసులు ఎలుకలు నశింప చేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతరం కష్టపడుతున్న కష్టజీవులు యానాదులు. దక్షిణ దేశపు అందరిలోకి యానాదులే అందగాళ్ళని అనిపిస్తే అందుకు కినియు బనిలేదు. వైద్యులు మూలికలు యానాదుల ద్వారానే సమకూర్చుకుంటారు. కొండ కషాయాలు మూలికలు వీరి ఔషధాలు. యానాదులు అల్ప సంతోషి అవడం వలన వారి జీవితంలో నిరాశ నిస్పృహాలు ఈర్ష్య ద్వేషాలు అసూయ కనిపించవు. పస్తుకు పండకు అంత భేదం లేకపోవడమే యానాదుల జీవయాత్రకు ఊతకర్ర. యానాదులు మితభాషి, యానాదులు ఏకభక్తులు. మాంసాహారంతో పాటు ఆకుకూరలు ఆహారంలో భాగంగా తినేవారు. యానాదులు తినే పండ్లు కలే పండ్లు, నాగజెముడు, బిక్కి పండ్లు. యానాదులకు ఉగ్గుపాలతో అలవాటైన సుగుణము, మొగమాటము. యానాదులు ప్రదర్శించే యక్షగానం గ్రామీణులను బాగా ఆకర్షిస్తుంది. యానాదుల భాగవతం చూడడానికి 5-6 మైళ్ళ నుండి జనం వస్తారు. స్త్రీ వేషాలు మగవారే ధరిస్తారు. యానాది స్త్రీలు పాటలు బాగా పాడుతారు. నెక్స్ట్, స్త్రీ పాటలను వస్తా పదర రస్తా పనికి. స్త్రీ పాటలను వస్తా పదర రస్తా పనికి అని మొదలుపెట్టి ధనము దాచుట దొంగతనము అనే పాటను ముగిస్తారు. యానాదుల దైవం వెంకటేశ్వర్లు. ఈయన టెంకాయలతో తులసి దళాలతో చులకనగా తృప్తి పడతాడని వీరి ఉద్దేశం. యానాదులు వేటకు వెళ్లే ముందు కాట్రాయుడికి మొక్కుతారు. సాంక్రమిక వ్యాధులు తటస్థమైనప్పుడు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలసి ఉండే చెట్టు దగ్గర, గ్రామ చాబిళ్ల దగ్గర ప్రార్థిస్తారు. యానాదులకు పెట్టని భూషణములు, చల్లని చూపుల మందహాసం, నిర్మల హృదయాన్ని ప్రతిబింబించే కనుదోయి, మిత భాషణ, సహజమైన వినయము, ఆకర్షణీయమైన అమాయకత్యం. యానాదులు మన మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణం. ఎంత మంచివారమ్మ పాచిబాగ కవి వెన్నెలకంటి రాఘవయ్య. నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. ఈయన తెలుగులో అడవి పువ్వులు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రాశారు. దీంతో 12th లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే అర్థాలు అవి ఉన్నాయి. 10th వరకు అర్థాలన్నీ ఒక వీడియోలో, అలాగే పర్యాయ పదాలు, అలాగే నానార్థాలు ఇలా డివైడ్ చేసుకుంటూ 3rd to 10th వరకు అయితే వీడియోస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియోస్ మీకు యూజ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.